మన ఊపిరికి మూలం చెట్టు, మన నీడకి బాసట చెట్టు, వర్షపు చినుక్కి మొదటి స్నేహం చెట్టే. చెట్టు మీద వేసే ప్రతి గొడ్డలి దెబ్బ మన భవిష్యత్తుకు మనం చేసుకునే గాయం. ఒకరోజు కరెంటు లేకుండా బ్రతకగలం, ఒకరోజు ఫోన్ లేకుండా పడుకోగలం, కానీ చెట్టు లేకుండా ఊపిరి కూడా తీసుకోలేమండి. మన ఇల్లు అందంగా కనిపించాలని చెట్ల కలపతో ఫర్నిచర్ చేపిస్తూ ఉంటాం. కాపాడాల్సిన ప్రకృతిని మన చేతులతో మనమే నాశనం చేస్తున్నామండి. చూస్తున్నారుగా, మనం ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి కూడా మనల్ని నాశనం చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒక డోర్ తయారు చేయాలంటే 2-3 చెట్లని నరికేస్తారు. అంటే ప్రకృతి మీద ఉన్న బాధ్యతతో మీరు ఈ స్టెయిన్లెస్ స్టీల్ డోర్స్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు కదా. గాల్వనైజ్డ్ ఐరన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్. చెక్కతో వాడినటువంటి తలుపుల నుంచి స్టెయిన్లెస్ స్టీల్ వైపుకి మారాలి అని అంటే ఇప్పటికి ఎంత % సొసైటీ ఈజ్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ అండి? సెక్యూరిటీ వైజ్ విండో అనేది చాలా ఈజీగా మీరు బ్రేకింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. వేరస్ ట్రైంగ్ టు బ్రేక్ అ స్టీల్ డోర్, గాల్వనైజ్డ్ ఐరన్ స్టీల్ డోర్ బ్రేక్ చేయడం ఇస్ ఇంపాసిబుల్. వుడెన్ డోర్స్ లో అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు, స్మార్ట్ లాక్స్ పెడుతున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ లో కూడా ఇన్ని ఆప్షన్స్ అకామిడేట్ చేయొచ్చా మనం? వుడెన్ లో ఏదైతే చేయలేమో అవి కూడా మనం స్టీల్ లో చేయొచ్చు. మెటల్స్ మెల్ట్ కదా when they are exposed to heat. So fire accident జరిగినప్పుడు how is this secured? ఇండియాలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ అయినా కానీ, వరల్డ్ లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్స్ అయినా కానీ ఓన్లీ అలౌ చేసేది ఫైర్ డోర్ కోసం గాల్వనైజ్డ్ ఐరన్ డోర్ మాత్రమే. దట్ పర్టికులర్ విండో ఏదైతే గ్యాప్ క్రియేట్ అవుతుందో అంత గ్యాప్ లో పీపుల్ కెన్ ఎస్కేప్. అట్లీస్ట్ వుడెన్ డోర్ లా కాలిపోయి ఎంట్రన్స్ బ్లాక్ చేయదు. సో అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ? మనం బయట నుంచి రా మెటీరియల్ తీసుకొస్తాం మేడం. ఇక్కడ నుంచి తీసుకుని మనం ఆయిల్ దీంట్లో ఎక్కించి సైజ్ కటింగ్ చేస్తాం. కటింగ్ అయిపోయిన తర్వాత లేజర్ లో మనకి ఆల్రెడీ ప్రోగ్రామ్ చేస్తుంటది, దాన్ని బట్టి లేజర్ అనేది చేస్తారు. అక్కడ హింజెస్ పెడతారు. హింజెస్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ గ్లూయింగ్ చేస్తారు. 50 డిగ్రీ వరకు మనం దాంట్లో ప్రెస్ చేసి ఉంచితే అది మనకి అట్లా ఉండిపోతుంది. అది జేకేలాద్రి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది మేడం. వాళ్ళకి చాలా పెద్ద డోర్ మేడం. విడ్త్ వచ్చి 20 feet మేడం, హైట్ వచ్చి 40 feet. DRDO వైజాగ్ బాబా అణు పరిశోధన కేంద్రం దాంట్లో కూడా డోర్లు ఇచ్చాం మేడం. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు మేడం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ కల్చర్, హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ హెరిటేజ్, హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ మోడర్న్ లివింగ్. అయితే హైదరాబాద్లో హౌస్ ఓనర్స్ దగ్గర నుంచి బిల్డర్స్ దాకా నేను గమనించినంత వరకు అందరూ ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే మనం ముఖద్వారాలు అని అనుకుంటూ ఉంటామో ఇంటికి, ఆ డోర్స్ వెదర్ కండిషన్స్కి మారుతూ, క్లైమేటిక్ కండిషన్స్కి అవి కూడా పాడవుతూ, ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, ఓవరాల్గా డోర్ ఏదైతే మనం సేఫ్ గార్డ్ చేస్తూ హౌస్ని గార్డ్ చేస్తూ ఉంటుందో ఆ డోర్స్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండట్లేదు, పాడైపోతున్నాయి. సో వీటికి వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఏంట్రా అని ఆలోచిస్తూ ఉంటే దట్ హ్యాస్ బికమ్ యాక్సెస్ డోర్స్ అని తెలిసింది. ఈ యాక్సెస్ డోర్స్ అనేది మెటల్ సొల్యూషన్స్, స్టీల్ సొల్యూషన్స్ డోర్స్ అన్నమాట. సో ఈ యాక్సెస్ డోర్స్ గురించి, మెటల్తో తయారు చేయబడ్డ ఈ స్టీల్ డోర్స్ గురించి ఇంకాస్త ఎలాబొరేటెడ్గా తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఏ మాత్రం డిలే చేయకుండా మన స్టైల్లో 3, 2, 1 గెట్ సెట్ గో. సో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని విలాస్ కన్స్ట్రక్షన్ అయ్యే ఒక ప్రాజెక్ట్ సైట్కి వచ్చాం మనం. ఈ సైట్లో కొంతమంది మన యాక్సెస్ డోర్స్ని ఫిట్ చేయించుకున్నారు బికాస్ ఆఫ్ XYZ రీజన్స్. ఆ రీజన్స్ అన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు యాక్సెస్ డోర్స్ కంపెనీ నుంచి సేల్స్ హెడ్ యశ్వంత్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే యశ్వంత్ గారు. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చక్కగా ఉన్నాను నేను కూడా. యశ్వంత్ గారు, యూజువల్గా ఇప్పుడు వుడెన్ డోర్స్ అయితే వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయండి? బేసికల్లీ వుడెన్ డోర్స్ అనేటివి మ్యామ్ మనకి ఎక్కువ టర్మైట్స్ వస్తుంటాయి, లైక్ చెదలు రావడం కానివ్వండి. అండ్ మనకి సీజన్స్ మారే కొద్దీ డోర్స్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, లైక్ సరిగ్గా పడకపోవడము. అండ్ అలాగే మనకి డోర్స్లో కూడా మనకి అంత స్ట్రెంత్ కూడా ఉండదు వెన్ కంపేర్ టు ద స్టీల్ డోర్స్.
అండ్ సో దానికి సొల్యూషన్ మనకి స్టీల్ డోర్స్ మ్యామ్. అంటే ఇప్పుడు మన యాక్సెస్ డోర్స్ అనేవి వాటివి మెటల్ డోర్స్ అంటే స్టీల్ డోర్స్ అన్నమాట. కంప్లీట్లీ స్టీల్ డోర్స్. సో ఈ స్టీల్ డోర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీకు చూడడానికి సేమ్ వుడెన్ లుకే ఉంటుంది మ్యామ్ ఇది. అండ్ మీకు ఇది ఏంటంటే లైక్ ఫైర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. వన్ ఈస్ అండ్ థర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇది లో మెయింటెనెన్స్ లో ఉంటుంది. సో వన్స్ మీరు ఒకసారి దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఇంకా అలాగే. సో వెర్ కంపేర్ టు ద వుడెన్ డోర్స్ తోటి చూసుకుంటే మాత్రము మీకు రీజనల్ గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి లైక్ 2 years 3 years. ఇప్పుడు మనం ఆ వుడెన్ డోర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ మెటల్ డోర్స్ ప్రైసింగ్ లో ఏది ఎక్కువ అండి? బేసికలీ ఇట్స్ కమ్స్ విత్ ద ఎకనామికలీ మ్యామ్. సో మన దగ్గర వచ్చేసరికి 10,000 నుంచి కూడా డోర్స్ ఉన్నాయి మన దగ్గర. సో కస్టమైజింగ్ లో కస్టమర్ కి ఎలా కావాలో అలా చేసి ఇస్తున్నాము. సో బేసికల్ గా అంటే ఇప్పుడు వుడెన్ డోర్స్ అంటే చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, సో సెక్యూరిటీ ఇంటికి బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా, మరి మెటల్ డోర్స్ అంటే పర్లేదా, అంత స్ట్రెంగ్త్ ఉంటాయా? యా ఆఫ్ కోర్స్ మ్యామ్. ఎందుకంటే మీకు వుడెన్ డోర్స్ నుంచి కంపారిజన్ చేసుకుంటే మెటల్ విల్ బి ద సెక్యూరిటీ పర్పస్ లో ఇంకా మీకు ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే. అండ్ దట్ టు డ్యూరబిలిటీ లో కూడా మీకు ఇదే ఎక్కువ ఉంటుంది ఇంకా చెప్పాలంటే. సో వుడ్ కి దీనికి కంపారిజన్ చేసుకుంటే వుడ్ కంటే ఇంకా మీకు ఇదే బెటర్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో బేసికల్ గా ఇవి మనకి మీరు గ్యారంటీ పీరియడ్ ఇస్తారండి? ఇన్ని ఇయర్స్ మెటల్ మాది గ్యారంటీ అట్లా ఏమని ఇస్తారా? ఇస్తున్నాం మ్యామ్. మేము 5 years వరకు గ్యారంటీ ఇస్తున్నాం దీనికి. మనం ఇప్పుడు స్టీల్ అంటున్నాం కదండి, స్టీల్ కి మరి రస్ట్ పట్టదా? నో మ్యామ్, కంప్లీట్లీ మీకు ఇది రస్ట్ ప్రూఫ్ తో ఉంటుంది. సో మీకు రస్ట్ అనేది దీనికి ఉండదు మ్యామ్. సో విన్నారు కదండి, అంటే బేసికల్గా మనకి చెక్కతో వచ్చినటువంటి డోర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి ఒక ప్రిన్సిపల్. కానీ చెక్క డోర్లు వాడడం వల్ల వాటికి చెదలు పట్టచ్చు, వాతావరణానికి సంబంధించి వచ్చిన మార్పుల వల్ల ఆ తలుపులు సరిగ్గా పడకపోవచ్చు, అండ్ డ్యూరబిలిటీ అండ్ లాంజిటివిటీ ఆఫ్ ది డోర్స్ కూడా తేడా రావచ్చు. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి మనకి స్టీల్ డోర్స్ అనమాట, అంటే మెటల్ డోర్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై యాక్సెస్ డోర్స్ కంపెనీ అనమాట. ఈ బేసికల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్ని విల్లాస్ వాళ్ళు మనలానే ఆలోచించి ఫస్ట్లో తెలియక వాళ్ళు కూడా చెక్క డోర్స్నే యూజ్ చేయడం జరిగింది. బట్ లేటర్ ఆన్ ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు మారుతున్న జనరేషన్స్కి మారుతున్న ట్రెండ్కి తగ్గట్లుగా ఎక్కువ డ్యూరబిలిటీ అండ్ ఎకనామికల్గా మనకి వర్కౌట్ అయ్యే ప్రైస్తో అండ్ ఆల్సో ఇంకా స్ట్రెంగ్త్ని ఇచ్చేటువంటి మెటల్ డోర్స్ని, అది కూడా మన యాక్సెస్ డోర్స్ వారి మెటల్ డోర్స్ స్టీల్ డోర్స్ని ఈ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత అందరూ మార్చి ఎదుగోండి మన యాక్సెస్ డోర్స్ని ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ యాక్సెస్ డోర్స్, ఈ స్టీల్ డోర్స్ ఎలా తయారవుతాయి, మెటల్ డోర్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను కూడా. మా యశ్వంత్ గారిని అడిగి చక్కగా ఆయన ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోదాం మనం కూడా. అక్కడ ఈ స్టీల్ డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని చూసి బోలెడు విషయాలు ఇంకా మీతో మాట్లాడతాను, షేర్ చేసుకుంటాను. సో యశ్వంత్ గారు వెళ్దాం ఆ ఫ్యాక్టరీ దగ్గరికి. చలో లెట్స్ గో టు ద ఫ్యాక్టరీ. సో మెటల్ డోర్స్ అండ్ విండోస్ కి సంబంధించి ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్దాము, చూద్దాము హౌ ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్డ్ అని మనం అనుకున్నాం కదా. సో వచ్చేసాం. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యాక్సెస్ మెటల్ డోర్స్ అండ్ విండోస్ కి సంబంధించిన హెడ్ ఆఫీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో లెట్ us ఎక్స్ప్లోర్ ఇక్కడ మోడల్స్ ఎలా ఉన్నాయి, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ ది వర్కింగ్ ప్రాసెసెస్ అన్ని డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హ్యావ్ ది జనరల్ మేనేజర్ అక్రాస్ పాన్ ఇండియా సేల్స్ మనతో ఉన్నారు, అభిద్ గారు. హలో అభిద్ గారు, గుడ్ టు సీ యూ. ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నా నేను కూడా. సో లుకింగ్ ఫార్వర్డ్ ఒకసారి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి మెటల్ డోర్స్ అండ్ విండోస్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఒక్కసారి మనం చూసేద్దాం. సో లెట్స్ గెట్ గో. వెల్, ఇదే మా డెమో షోరూమ్ మేడం. we have ఇక్కడ రెసిడెన్షియల్ డోర్స్ అండ్ కమర్షియల్ డోర్స్ రెండు ఉన్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు రెసిడెన్షియల్ హోమ్ విత్ సూట్ ఫర్ ద అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హోమ్స్. కమర్షియల్ వచ్చేసి మీకు స్కూల్స్, హాస్పిటల్, మాల్స్, ఎనీ కైండ్ ఆఫ్ డోర్స్ ఆర్ దేర్. రైట్. ఈ ఆల్ డోర్స్ అన్ని మెటల్ డోర్స్ మేడం, కంప్లీట్లీ మేడప్ ఆఫ్ టాటా స్టీల్. సో మీకు ఇక్కడ ఉన్నది ఇక్కడ చూడండి, దిస్ టెక్స్చర్ ఇస్ నథింగ్ బట్ వుడ్ టెక్స్చర్. వుడ్ టెక్స్చర్ కరెక్ట్. బట్ మీరు అన్లెస్ ఉంటే టచ్ చేసి నాక్ చేసేదాకా సౌండ్ వస్తే తప్ప తెలియట్లేదు ఇది మెటల్ అని. మెటల్ డోర్ అని యాక్చువల్లీ ఇదైతే మెటల్ డోర్. యు నో ద ఫినిషింగ్ పార్ట్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ వుడెన్ డోర్. కరెక్ట్. ఇంకా ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకసారి అన్ని అలా రౌండ్ వేసి చూసేసేయచ్చు. యా, ఇది ఒక మెయిన్ డోర్. ఇది వచ్చేసి మీకు రెసిడెన్షియల్ లో మెయిన్ డోర్ కింద యూజ్ చేయొచ్చు మేడం ఈ డోర్. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డోర్ వచ్చేసి మీకు వన్స్ ఆ డోర్ ఓపెన్ ఉన్నా సరే ఈ డోర్ క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. లైక్ యూనో మస్కిటోస్ కానీ అలా. యా, ఇది మెష్ తో పాటు వచ్చిన డోర్ కాబట్టి ఇటు సెక్యూరిటీ గాను ఆలోచించవచ్చు అండ్ ఆల్సో ఫర్ దీస్ మస్కిటోస్, ఇన్సెక్ట్స్, రెపెలెంట్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ యూ హావ్ ద మల్టీ లాక్ సిస్టమ్ ఉంది మీకు 2 doors కి. అచ్చా అచ్చా అచ్చా. ఓకే, దిస్ ఇస్ ఫర్ ద మెయిన్ డోర్. అండ్ ఇది వచ్చేసి ఇంకా కొద్దిగా
ఆర్టిస్టిక్ గా కావాలి లోపల ఉన్న డోర్స్ అని అనుకుంటే. అండ్ దిస్ ఇస్ వన్ డోర్ అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ రిమోట్ ఆపరేటెడ్ డోర్ ఇది. అచ్చా, దీనికి కూడా మళ్ళీ రిమోట్ డోర్స్ ఉంటాయా? అచ్చా, సో ఆటోమేటిక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనమాట. జస్ట్ మనం రిమోట్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా వచ్చి క్లోజ్ అవుతుంది. అండ్ అగైన్ మనం అన్లాక్ చేయాలి అనుకుంటే నాట్ ఓన్లీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంటే లాక్ కూడా అయిపోతుందా? యా, ఈ డోర్ వచ్చేసి మీకు రిమోట్ ఆపరేటెడ్ డోర్ మేడం. ఇది కంప్లీట్ మీకు ఈ లాక్ తో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. వన్స్ వీ హావ్ ఇలా ఓపెన్ అయిపోయింది. అండ్ వన్స్ మీరు ఆటో అన్లాక్ కూడా చేసుకోవచ్చు. లాక్ అండ్ ఆటో అన్లాక్ బోత్ అయిపోయింది. అచ్చా, అండ్ కంప్లీట్ లాక్ సిస్టమ్. వన్స్ ఇది డోర్ పడిపోతే ఇంకా ఓపెన్ అవ్వదు. పర్లేదా అండి? ఇది ఈజీగా దొంగలు ఎవరైనా వచ్చినా కూడా అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? టఫ్ ఉండేది, ఇంకా మీకు చాలా టఫ్ ఉండేది. బికాజ్ ఇట్ ఈస్ మెటల్ కాబట్టి మనకి ఇది సేఫ్టీ కూడా ఎక్కువ గట్టిగానే ఇస్తుంది అన్నట్టు లెక్క. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మోడల్స్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డోర్స్ మేడం. ఈ డోర్ వచ్చేసి మనం బెడ్రూమ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మెయిన్ డోర్ కింద యూస్ చేసుకోవచ్చు. దిస్ కమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఎంబోస్డ్ ఉండేది డోర్. సో మీకు వుడెన్ లో ఏవైతే లుక్ వచ్చిందో సేమ్ మెటల్ లో కూడా అలాగే ఇవ్వచ్చు మనం. ఓకే, అండ్ దిస్ కెన్ బి, ఈ డోర్ వచ్చేసి మనం స్కూల్స్ లో యూస్ చేయొచ్చు. లైక్ షేప్స్ అన్ని ఉన్నాయి పిల్లలకి, పిల్లలు ఇచ్చేయడానికి. అండ్ నా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటే మీకు లోవర్ డోర్స్ ఉన్నాయి. సో కంప్లీట్లీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ లో. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు అపార్ట్మెంట్స్ లో లేదా ఫుడ్ రెస్టారెంట్స్ లో కానీ దిస్ టైప్ ఆఫ్ డోర్స్ యూస్ చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ గ్రిల్ డోర్స్ అన్నమాట ఇవి. కొంచెం ఫంకీగా యంగ్స్టర్స్ యూత్ ప్లేసెస్ అలాంటి వాటికి ఇలాంటి డోర్స్. ఆరెంజ్. అండ్ ఇది వచ్చేసి పూజా డోర్. మనం నిన్నే గణేష్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాం. మీకు చూడండి, ఇటు నుంచి మీకు కంప్లీట్ మనకి ఏం కావాలంటే అవి వచ్చింది మేడం. లేజర్. సో మెటల్ లో కూడా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఈ డిజైన్స్ అన్ని కూడా మీరు ఇచ్చినవే ఫాలో అవ్వాలా, లేకపోతే కస్టమైజ్ చేసుకోవచ్చు? సో ఇప్పుడు ఈ వుడెన్ కార్వింగ్ లో మనకు కావాల్సిన కార్వింగ్ ఇస్తే చేస్తారా? మా దగ్గర ఒక 50 డిజైన్స్ ఉంటాయి మేడం. 50 డిజైన్స్ లో మినిమం బ్యాచ్ క్వాంటిటీ మీరు 10 చూస్ చేసుకోవాలి. సో దట్ ఎందుకంటే ఆ డై అనేది వన్ సెట్ ఎ టైమ్ లో 10 ని పనిచేసింది. రైట్. సో దట్ మినిమం 10 క్వాంటిటీ తీసుకుంటే యాజ్ పర్ యూ కెన్ గో యాజ్ పర్ కస్టమర్. ఇది ఒక డిజైన్ మేడం. ఇది డబుల్ డోర్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఒక సర్కిల్ షేప్ లో వచ్చింది డోర్. చాలా బ్యూటిఫుల్ ఉంది, ఇది చాలా కాంటెంపరరీ. సో కలర్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం వెళ్ళొచ్చు. కానీ బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ డోర్ మీకు చాలా బాగా నచ్చింది మేడం. ఇది వచ్చేసి కంప్లీట్ ప్రీమియం డోర్. కరెక్ట్. సో కంప్లీట్ లేజర్ ఫినిష్ వచ్చేది. దీన్ని లేజర్ జియోటోన్ డోర్ అంటాం మనం. సో లోపల ఉన్న ఈ మెటల్ ఫిట్టింగ్ ని క్లోజ్ చేస్తూ సీల్ చేస్తూ ముందర వెనకాల గ్లాస్. అలా గ్లాస్ ఉంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ కావాలంటే మిర్రర్ కూడా పెట్టేసుకోవచ్చు. సో మీకు మిర్రరింగ్ అవసరం లేదు. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిజైన్. యాక్చువల్ గా అండి నేను అదే అనుకుంటున్నాను, వుడ్ కి వెళ్ళడం ఇంకా ఓల్డ్ మోడల్ ఏమో, మేబీ మెటల్ డోర్స్ మెటల్ విండోస్ కి వెళ్ళడం ఇప్పుడు లేటెస్ట్ ఆర్కిటెక్చరల్ ట్రెండ్స్ ఏమో అని. బ్యూటిఫుల్. అండ్ మేడం ఈ డోర్ వచ్చేసి మీకు హాస్పిటల్స్ లో యూస్ చేస్తారు ఎక్కువ. లైక్ సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ లో మనకి రేడియేషన్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ లెడ్ షీట్ అనమాట. ఇది కంప్లీట్ మెటల్ డోర్ లో ఇన్బిల్ట్ లెడ్ షీట్ వచ్చేసింది. సో దట్ ఆ రేస్ ఏవైతే ఉన్నాయో బయట రాకుండా ఉంటాయి. రైట్. ఈ డోర్ దీనికి యూస్ చేస్తారు. రైట్. సో అట్లా ఎవరి రిక్వైర్మెంట్ కి తగ్గట్లుగా అట్లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఏ క్లయింట్ కైనా సరే, మనం స్కూల్స్ తీసుకొని హాస్పిటల్, మాల్స్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఈ డోర్ వచ్చేసి మనం ఎక్కువ లైక్ వాష్రూమ్స్ లో యూస్ చేయొచ్చు. లైక్ ఇట్ కమ్స్ విత్ వెంటిలేటర్ తో పాటు. సో మెయిన్ డోర్ కింద యూస్ చేసుకోవచ్చు. సబ్ వేరేగా ఉంటాయి, మెయిన్ డోర్ కింద యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఇండియా ద ఫస్ట్ షోరూమ్ టు హ్యావ్ దీస్ మెనీ డిజైన్స్. మెటల్ ఇండస్ట్రీస్ లో ఉన్నాయి. ఐ డోంట్ టెల్ దట్ దే ఆర్ నాట్ దేర్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెటల్ లో ఇన్ని డిజైన్స్ మనమే పెట్టున్నాం. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డిజైన్. సో స్కూల్స్ లో యూస్ చేసుకోవచ్చు, లైక్ కాలేజ్ లో యూస్ చేసుకోవచ్చు. ఆఫీస్ స్పేసెస్, కార్పొరేట్ ఆఫీస్ స్పేసెస్ లాగా చాలా బాగుంటుంది ఇది. సో కలర్స్ వచ్చేసి దేర్ ఆర్ 1000+ కలర్స్. సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ తెలిపోవచ్చు. అండ్ దిస్ కెన్ బి యూస్ అడ్మిన్ కింద యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి క్లీన్ రూమ్ డోర్ మేడం. ఇది వచ్చేసి మీకు ఎనీ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం మనకి ఏంటంటే 360 degrees లో వాల్ ఉండదు. బేసికల్ గా అంటే ఇట్లాంటి మెటల్ డోర్స్ అని అంటే నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇట్లా గీతలు ఏమన్నా పడినా, లేకపోతే స్క్రాచ్ ఫ్రీ ఉంటాయా ఇవి, లేకపోతే రస్ట్ ఫ్రీ ఉంటాయా? కంప్లీట్లీ చూడండి, యు హావ్ మై నైల్స్ రైట్. ఇఫ్ యు వాంట్ యు కెన్ చెక్ ఇట్. దీస్ ఆర్ కంప్లీట్ స్క్రాచ్ అసిస్టెంట్. ఓ వెంటనే ఇట్లా రబ్ చేస్తే పోతుంది. నైస్. సో దిస్ స్క్రాచ్ రెసిస్టెంట్. మరి ఇంకా బ్లేడ్లు కత్తులు పెట్టుకొని గీకి తెదవనని చెప్పలేం కానీ, లేకపోతే మనం చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు వాళ్ళైనా ఇచ్చేస్తే అది ఈజీగా పోయింది. వెన్ కమ్స్ పౌడర్ వచ్చేసి మనకి స్ప్రేస్ దొరుకుతాయి, ఈజీగా స్ప్రే చేసేయచ్చు. అంటే మీ కంపెనీ వాళ్ళే దానికి బయట నుంచి మీకు స్ప్రేస్ దొరుకుతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆర్డర్ మన దగ్గర ప్లేస్ చేస్తారో అప్పుడు వాళ్ళ కోడ్ ఒకటి ఉండేది. ఆ కోడ్ మాకు చెప్పినా మన
ఆర్డర్ పెట్టేసి వాళ్ళు ఆన్లైన్. అంటే ఒకవేళ కావాలి అని అంటే మీరు కూడా కంపెనీ నుంచి సర్వీస్ వాళ్ళని పంపిస్తారా? అద్భుతం, వెరీ గుడ్. ఎస్, అంటే ఏదో బిజినెస్ చేసి వదిలేసాం కాదు, తర్వాత సర్వీస్ కూడా మాదే బాధ్యత అంటున్నారు. రైట్. ఇది మొత్తం ఈ పౌడర్ అయితే వానిష్ అవ్వదు మేడం. వీళ్ళ షూరు తెలివి 10 years అలాగే ఉండేది. సో ఇన్ కేస్ ఇది వెళ్ళిపోయింది, దీని తర్వాత వాళ్ళు ఇదే కలర్ బోర్ అయిపోయింది, వాళ్ళు ఇంకో వేరే కలర్కి వెళ్ళాలి వుడెన్ టెక్స్చర్, సేమ్ లైక్ వుడెన్ డోర్ అనమాట. అంటే ఇవి మనం అవుట్డోర్ లో పెట్టినా కూడా ఎండకి వానకి కలర్ ఫేడ్ అవ్వకుండా 10 years గ్యారంటీ ఇస్తారు మీరు. ఎస్, 10 years గ్యారంటీ ఇస్తారు. ఇన్ఫాక్ట్ ఈ పౌడర్ రావడానికి మనకి ఆల్మోస్ట్ 220 degrees Celsius హీట్ అవుతే కానీ ఈ ఫినిష్ రాదు. రైట్. సో మనకి డే టు డే సన్ ఎక్స్పోజర్ ఉన్నా కూడా హార్డ్లీ ఇండియాలో 45 degrees టెంపరేచర్ తో ఉంటుంది. 20 degrees is like too much. సో ఆ ఎక్స్పోజర్ వస్తేనే ఆ కలర్ వచ్చేది. ఈ డోర్ ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ మేడం, లైక్ SS విత్ GI. ఇందాక మీరు చూసింది ప్యూర్ SS అన్నమాట, కంప్లీట్ డోర్ అంతా SS లో ఉండేది. ఇది వచ్చేసి SS విత్ GI కాంబినేషన్. ఇఫ్ క్లయింట్ కి ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలంటే వీ కెన్. GI అంటే ఏంటండి? గ్యాల్వనైజ్డ్ ఐరన్ మేడం. గ్యాల్వనైజ్డ్ అంటే ఈ మెటల్ డోర్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన స్టీలే GI, గ్యాల్వనైజ్డ్ ఐరన్ అంటాం. ఇక్కడ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ లో ఏంటంటే యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం కంప్లీట్ త్రూ అవుట్ ద డోర్ SS లో ఉండాలి. SS అంటే స్టెయిన్లెస్ స్టీల్. రైట్. సో కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారంటే మాకు ఓన్లీ లోపల్ పార్ట్, సో ఈ రూమ్ చూడండి, ఈ లోపల్ పార్ట్ వరకు వాళ్ళకి SS లో తీసుకొని బయట GI లో వెళ్ళిపోతారు. కొద్దిగా GI అంటే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. గాట్ ఇట్. మేడం మీ డోర్ చూడండి, లుక్ లైక్ ఫ్యాబులస్. కరెక్ట్. ఫారెన్ కంట్రీస్ లో ఇలానే ఉంటాయి డోర్లు. యూరోపియన్ కంట్రీస్ లో ఎగ్జాక్ట్లీ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ విత్ సేమ్ ఫినిష్ వి హావ్. కావాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ పెట్టించి ఇక్కడ గ్లాస్ కావాలి అన్న అలా కస్టమైజ్ చేసుకున్నా సరే మీరు చేయగలరా? వండర్ఫుల్. నెక్స్ట్ ఆ డోర్ కి వస్తున్నాం మనం. అండ్ ద డోర్ మీరు ఇందాక అడిగింది. సో ఈ టైప్ ఆఫ్ డోర్ లో మీకు చక్కగా అది ఓపెన్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. విత్ గ్లాస్ కావాలంటే గ్లాస్ కూడా మీరు గ్లాస్ ప్లే చేసుకుంటే లైటింగ్ ఉండేది, బట్ మీకు ఎయిర్ ఆసిలేషన్ ఉండదు. సో దీంట్లో వచ్చేసి గ్రిల్స్ అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, మనం కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. యు నేమ్ ఇట్ అండ్ దే హ్యావ్ అ సొల్యూషన్ అండ్ దే హ్యావ్ అ డిజైన్ అండ్ దే హ్యావ్ అ మోడల్. అండ్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డిజైన్ మేడం. రైట్. సో ఇది కూడా కంప్లీట్ గా వుడెన్ టెక్స్చర్ లానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఆ మ్యాట్ ఫినిష్ కూడా ముట్టుకుంటే తెలుస్తుంది. రైట్. యూ హ్యావ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్, మీరు తప్పకుండా వీళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయండి. వాళ్ళ దగ్గర n నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ యూ కెన్ ఆల్ ఎక్స్ప్లోర్ దెమ్. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ కస్టమైజబుల్ వీళ్ళ దగ్గర. మేడం ఇది వచ్చేసి ఫైర్ డోర్ మేడం. ఈ ఫైర్ డోర్ వచ్చేసి మీకు మాల్స్ లో, హాస్పిటల్స్ లో, సినిమా హాల్స్ లో అన్ని చోట్ల యూస్ చేస్తారు ఈ డోర్. ఫైర్ డోర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైర్ రెసిస్టెంట్. ఇది మీకు 120 minutes ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది. వీ హ్యావ్ సర్టిఫికేట్ ఆఫ్ CBRI. CBRI అంటే సెంట్రల్ బిల్డింగ్ ఫైర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IIT రూర్కీ నుంచి మన సర్టిఫికేట్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ కంపెనీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్. అద్భుతం అసలు. 120 minutes ఇట్స్ షీల్డింగ్ us, ప్రొటెక్టింగ్ us అంటే నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ వి యూజ్ ఇన్ఫిల్ మెటల్ వచ్చేసి రాపుల్ యూస్ చేస్తాం. బయట కంపెనీస్ అన్ని మీకు హనీకాంబ్ యూస్ చేస్తాయి. వి యూజ్ రాపుల్. మేడం మన దగ్గర వచ్చేసి కంప్లీట్ 2 types ఆఫ్ విండోస్ ఉన్నాయి మేడం. ఒకటి కేస్మెంట్ విండో అండ్ సెకండ్ ఇస్ స్లైడింగ్ విండో. కేస్మెంట్ విండోలో కూడా మన దగ్గర కంప్లీట్ కాంపోజిట్ విండో ఉంది. ఈ అవుటర్ పోర్షన్ మొత్తం మీకు GI లో వచ్చింది అండ్ ద గ్లాస్ పోర్షన్ వచ్చేసి మీకు అల్యూమినియం లో వచ్చింది. ఓకే. అండ్ 10 mm MS రాడ్ వచ్చింది. రైట్. ఓకే. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఇలా ఓపెనబుల్, 2 cases ఓపెనబుల్ ఉండేది. సో ఇఫ్ ఎనీ మస్కిటోస్ కి ప్రాబ్లం ఉంటే వి హావ్ సొల్యూషన్ ఫర్ దట్. మస్కిటో మెష్ కూడా ఉంది. పర్ఫెక్ట్. సో డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది అండ్ ఆల్సో మస్కిటో నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. దే నాట్ ఈజీగా బ్యాకప్ అయిపోయింది. ఓకే. ఇది వన్ టైప్ ఆఫ్ విండో. మనకి వి హ్యావ్ స్లైడింగ్ విండోస్. ఇది ఒక డిఫరెంట్ టైప్ మేడం. ఇది ఒకటి స్లైడింగ్ విండో, మీకు వచ్చేసి గ్రిల్ తో పాటు వచ్చింది. సో గ్రిల్ ఫిక్స్డ్ లాగా ఫిక్స్డ్ గ్రిల్. కావాలంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు, లైట్ కావాలంటే ఆర్ ఎల్స్ యు కెన్ క్లోజ్ ఇట్. ఫిక్స్డ్ మెష్ తో వచ్చింది. అలా కాదు 3 track లో కావాలంటే 3 track లో వచ్చింది. And this is the first door in Hyderabad madam. Especially we are launching for 9999 door. 3 feet by 7 feet door. Very economical. So standard size 3 feet by 7 feet. సో 3 feet by 7 feet డోర్ మెజర్మెంట్స్ తో 10,000 రూపాయలు. బాటా రేట్ లాగా 9,999 రూపాయలకి మాత్రమే ఫస్ట్ ఎకనామికల్ డోర్ ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నారు. ఓకే. కంప్లీట్ లాక్ తో అండ్ కంప్లీట్ సెట్ వచ్చేది మేడం. రైట్. వచ్చా ఈ సెట్ మొత్తం వచ్చేస్తుంది ఇంక్లూజివ్ ఆఫ్ ది లాక్. సో ఈ విండో స్పెషాలిటీ ఏంటండి?
మేడం ఇది వచ్చేసి 3 track స్లైడింగ్ విండో మేడం. సో మీకు 2 tracks వచ్చేసి గ్లాస్ ఉంటాయి అండ్ 1 track వచ్చేసి మెష్ విండో. సో అండ్ ఇట్స్ కమ్స్ విత్ ది గ్రిల్ యాజ్ వెల్. సో మనకి గ్రిల్ ఉంది, 2 స్లైడింగ్ విత్ గ్లాసెస్ ఉన్నాయి. అచ్చా, సో 1 end to this end and 1 end to that end, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మెష్ అన్నమాట. మెష్ కావాలంటే ఇటు పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ స్లైడ్ ఇట్ దట్ వే. సో టోటలీ 3 lane విండో, గ్యాల్వనైజ్డ్ ఐరన్, అండ్ ఇవి వచ్చేసి అల్యూమినియం 10 mm MS రాడ్ మేడం. ఇది ఒక యూనిక్ కలర్ డిఫరెంట్ ఉండదు మేడం. ఇప్పుడు మీరు యూపీవీసీకి వెళ్తే ఇది ఒక డిజైన్ వచ్చింది, ఇది ఒక డిజైన్ వచ్చింది. సో వెన్ ఇట్ కమ్స్ టు పౌడర్ కోటింగ్ మొత్తం అంతా యూనిఫామ్ గా ఉంది. లుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్. సో ఇన్ని రకాల డోర్స్ విండోస్ మెటల్లో చేయొచ్చు అన్నది అర్థమైంది. కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? అసలు మా డోర్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, విండో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, విల్ షో టు ద phase 1. ఇంట్రెస్టింగ్. సో phase 1 చలో. యా, సో ఇప్పుడు మనం phase 1 అంటే ఏముంటుందండి ఇక్కడ? phase 1 వచ్చేసి మీకు కాయిల్స్ ఉంటాయి మేడం. ఇక్కడ మెయిన్ మనకి రా మెటీరియల్ రావడమే కాయిల్స్ వచ్చింది. ఓకే, ఈ కాయిల్స్ అని మనం షేరింగ్ మిషన్ లో పెట్టుకుంటాం. ఈ రోల్ ఫార్మ్ మిషన్ అంటాం. ఈ ఫేస్ అంతా చూసేది మన రాజు గారు అని. రాజు ఈస్ బీయింగ్ విత్ ఫ్రమ్ యాక్సెస్ డే 1 నుంచి ఉన్నారు. బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ. ఈ కంప్లీట్ లుక్ ఆఫ్టర్ ప్రొడక్ట్ phase 1 అండ్ phase 2. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, నేను కూడా చక్కగా ఉన్నాను. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఇనాగరేషన్ జరిపిన డే నుంచి మీరు ఉన్నారని విన్నాను. అవునండి. ఏంటండి మీకు ఈ కంపెనీకి ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ గురించి ఫస్ట్ చెప్పండి. చెప్పాలంటే నాకు చాలా ఏం మాట్లాడానని కూడా అర్థం అవ్వట్లేదు మా సార్ గురించి. ఏంటంటే ఇది ఒక 20 years బ్యాక్ యాక్సెస్ టబ్ డోర్ అన్న ఒక మొక్కని మా చైర్మన్ గారు రఫీ సార్ గారు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఆయనకి యాక్సెస్ క్రెయిన్స్, యాక్సెస్ ఎక్విప్మెంట్ అనే యూనిట్లు ఉన్నాయి. కాకపోతే ఆయన జనరల్గా ప్రకృతి ప్రేమికులు. ఆయన ఏంటంటే ఏదో మన ప్రకృతి మనకు అన్ని ఇస్తుంది, మనం కూడా ప్రకృతికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేయాలనే ఆలోచనతో వుడ్ డోర్ ప్లేస్లో స్టీల్ డోర్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చి, సో దట్ మొక్కల్ని నరకకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన స్టీల్ డోర్ యూనిట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లో చాలా చిన్న యూనిట్ అయితే అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. దీనిలో కూడా మా సార్ వాళ్ళు పెద్ద అబ్బాయి ఫారెన్లో చదువు పూర్తి చేసుకుని వచ్చి ఈ యూనిట్ని నేను తీసుకుంటాను నాన్నగారు అని చెప్పి ఆయన చేతుల్లోకి తీసుకుని ఈ యూనిట్ని డెవలప్ ఎలా చేయాలని ఒక ఆలోచనతో, అప్పుల్లో మిషనరీ అంతా ఓల్డ్, ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారంటే లేజర్ మిషన్, సిఎన్సి బెండింగ్, మిగ్ వేరింగ్, అలా ప్రతి ఐటమ్ని కొత్తగా చేసి డోర్లు అనేది ఒక్కసారిగా కాకుండా కొద్దిగా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఇలా పెద్ద వృక్షం కింద తయారైంది కంపెనీ. దీంట్లో మేము భాగస్వామ్యం ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. మాతో పాటు చాలామంది వర్కర్స్ అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఏంటంటే సార్ మంచితనం కూడా మాకు దీంట్లో కంటిన్యూ చేయడానికి అలా జరిగింది మాకు. రఫీ గారి మంచితనం, ప్రకృతిపై ఆయనకున్న బాధ్యత, అవును మేడం, దాని తర్వాత ఆయనకున్నటువంటి సిద్ధాంతాలు, అది ఆయన కొడుకు టేక్ ఓవర్ చేయడం దగ్గర నుంచి మీరందరూ చక్కగా ఫ్యామిలీగా ఉండడం, ఈ కంపెనీ ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణాలు అయ్యాయన్నమాట. వండర్ఫుల్ అండి, తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ ఈ ప్రాసెస్ లో? మనం బయట నుంచి రా మెటీరియల్ తీసుకొస్తాం మేడం. ఇది మనకు సైజ్ వైజ్ వస్తుంది. దాన్ని మనకి థిక్నెస్ అనేది 0.8, 1 mm, 1.6 అలా రకరకాల సైజ్ వస్తాయి మనకి. అవి ఎట్లా ఏంటంటే మనకి డోర్ కి ఏదో యూజ్ అవుతుందో దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి తీసుకుని మనం దీంట్లో పెడతాం మేడం. ఈ కాయిల్ దీంట్లో ఎక్కించి తర్వాత మనకు సైజ్ అనేది మనకి ఆల్రెడీ ఆన్లైన్ లో వస్తుంది. దాన్ని బట్టి మనం సైజ్ కటింగ్ చేస్తాం. కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లేజర్ లో మనకి ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు లేజర్ అనేది చేస్తారు. అంటే ఏం జరుగుతుందండి లేజర్ లో? పంచింగ్ మేడం, మన ఇంజెస్, లాక్, డి హ్యాండిల్, అలా రకరకాలు ఉంటాయి. సో లేజర్ కటింగ్ ద్వారా మనకి పంచెస్, హింజెస్, లాక్ ఇవన్నీ ప్రోగ్రామ్ చేయబడిన మెజర్మెంట్స్, దానికి తగ్గట్లుగా అవి అక్కడ కట్ అవుతాయి. మనకి లేజర్ అనేది ఇక్కడ అవుతుంది మేడం, ఇట్లా కటింగ్ అవుతుంది దాంట్లో. దాన్ని బట్టి మనం కటింగ్ చేస్తాం. హిమ్మింగ్ లో ఏం జరుగుతుంది? హిమ్మింగ్ అనేది ఓన్లీ మనకి డోర్ కి క్లిప్ అవడానికి ఒక బెండ్ అవుతుంది. అచ్చా, సో డోర్ కి సంబంధించి ఆ బెండ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని హిమ్మింగ్ అనే ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్ జరుగుతోంది అక్కడ. ఇక్కడ ఏం జరుగుతుందండి? నెక్స్ట్ హిమ్మింగ్ అయిపోయిన తర్వాత బెండింగ్ అవుతుంది మేడం. ఈ బెండింగ్ ఏంటంటే మనకి
3 రకాల డోర్స్ తయారవుతాయి. వాష్రూమ్ డోర్, కమర్షియల్ డోర్, ఎకనామిక్ డోర్స్. అలా మాకు సైజుని బట్టి షీట్ కూడా తీసుకుంటాం, దాన్ని బట్టి బెండింగ్ చేస్తారు. బెండింగ్ అయిన తర్వాత మనకు సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది. సెకండ్ ఫ్లోర్ లో ఏముంటుందండి? అక్కడ మొత్తం మన అసెంబ్లింగ్, బిల్డింగ్ అనేది పైన జరుగుతుంది మేడం. ఆ ఫ్లోర్ లోకి వెళ్లే ముందు రాజు గారు, ఇప్పటిదాకా మీకు ఏదన్నా ఇన్ని డోర్స్ చేశారు కదా, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఒక డ్రీమ్ డోర్ చేశా నేను అన్నట్టు ఏమన్నా ఉండిందా ఫ్యాంటసీ? డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మన విజయవాడ ఉన్నది కదా మేడం, విజయకలాద్రి ఉన్నది కదా, అక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది మేడం. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది వాళ్ళకి చాలా పెద్ద డోర్ మేడం. అంటే మనకి విడ్త్ వచ్చి 20 feet మేడం, హైట్ వచ్చి 40 feet. మ్యాసివ్ డోర్, అసలు చాలా పెద్దది. మాకు చెయ్యాలనేది అంట ఆ భగవంతుడు దయవల్ల మాకు వచ్చిందేమో అనుకున్నాం, కానీ మేము చాలా భయపడ్డాం. కానీ మా సారు కూడా ఎందుకు చేయలేము అన్న కాన్సెప్ట్ తీసుకుని మనం చేయాలని చేసి మేము చేసాము. చేసిన కాబట్టి మాకు చాలా ఆనందంగా కూడా ఉంది, ఎందుకంటే ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా మాకు జరిగినాయి. అద్భుతం. ఇవి కాకుండా మాకు DRDO, మన వైజాగ్ బాబా అణు పరిశోధన కేంద్రం, దాంట్లో కూడా డోర్లు ఇచ్చాం మేడం. లెడ్ డోర్స్, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్రాజెక్టులు మేడం. మాకంతా పెద్దవి అన్ని DRDO అన్ని అయ్యాయి. లెడ్ డోర్స్ చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు మీరు. విజయవాడ వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు, విజయకీలాద్రిలో ఇప్పుడు ప్రస్తుతం ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అక్కడ ఎవరైనా ఈసారి వెళ్తే, ఇంకా కంప్లీట్ గా ఇన్స్టాలేషన్ అయినట్లేదు కదా, ఇంకా అది కన్స్ట్రక్షన్ లోనే ఉంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ అంతా మీరు వెళ్ళి చూడొచ్చు. మన యాక్సెస్ వారి మెటల్ డోర్స్, అది కూడా టెంపుల్ డోర్, అది మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు కదా, అది మీ చేతుల మీదుగా మీరు చేసి స్వామి వారికి ఇచ్చినట్లే లెక్క. సో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఈసారి మీరు చెక్ చేయొచ్చు మన విజయవాడ వాళ్ళు యాక్సెస్ మెటల్ డోర్స్ అండ్ విండోస్ కి సంబంధించి క్వాలిటీ ఎలా ఉంది అనుకుంటే, మీరు కావాలంటే ఈసారి అది కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ మీరు అన్నట్లు ఇప్పుడు ఇక్కడికి రా మెటీరియల్ వస్తుంది, వీటిని షీట్స్ గా కట్ చేస్తారు, తర్వాత లేజర్ కట్, హెమ్మింగ్, దాని తర్వాత బెండింగ్. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు phase 2 కి వెళ్తాము మనం. ఇదంతా phase 1 కింద లెక్క. సో phase 2 కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం అసెంబ్లింగ్ అంతా ఎట్లా జరుగుతుంది అన్నది. చాలా టు phase 2. సో ఇది phase 2 అంటారా? ఓకే. అక్కడ నుంచి మనకి బెండింగ్ అయిపోయినాయి వచ్చినాయి కదా మేడం. అవి వచ్చిన తర్వాత మనం అక్కడ హింజెస్ పెడతారు. హింజెస్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ గ్లూయింగ్ చేస్తాం. గ్లూయింగ్ అంటారా? గమ్ వేసి మనం పెడతాం మేడం. అది వేసిన తర్వాత హాట్ ప్రెస్ లో పెడతాం. హాట్ ప్రెస్. ఓకే. 50 degree వరకు మనం దాంట్లో ప్రెస్ చేసి ఉంచితే అది మనకి అట్లా ఉండిపోతుంది. తర్వాత తీసుకొచ్చి టాప్ అండ్ బాటం పెడతారు. 2 sides క్లోజ్ చేసి టాప్ అండ్ బాటం పెడతారు. ఆ నెక్స్ట్ గ్రైండింగ్. గ్రైండింగ్ అయిపోయిన తర్వాత phase 3 కి వెళ్తారు మేడం. సో బేసికల్ గా అసలు ఒక డోర్ తయారవ్వాలంటే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, దగ్గర దగ్గర 7-8 స్టెప్స్ దాకా ఉన్నాయి కదండి. మనకి ఓవరాల్ గా ఒక డోర్ ఇక్కడ తయారైపోతుంది. పైకి వచ్చిన తర్వాత అంటే మళ్ళీ phase 3 కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ పౌడర్ కోటింగ్. అచ్చా, పౌడర్ కోటింగ్, డిస్పాచ్ అని phase 3 లో, అంటే ఫినిషింగ్, స్టోరేజ్ అన్ని అక్కడ జరుగుతుంది అన్నమాట. అచ్చా. ఏమండి, ఒక రోల్, ఒక మెటల్ రోల్ లా వచ్చినటువంటి రా మెటీరియల్ ని తీసుకొని ఇక్కడ ఒక డోర్ తయారవ్వడం, దానికి మళ్ళీ పౌడర్ కోట్ కొట్టడం, ఇంకా డిస్పాచ్ వరకు జరగడం. పౌడర్ కోటింగ్ అయిపోయిన తర్వాత చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మేడం. అసలు ఆ రోల్ ఎక్కడ ఉంది, ఆ రా మెటీరియల్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ డోర్ ఎలా ఉంటుంది, రండి చూద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా. కమాన్. ఇప్పుడు మా స్టోర్ ఏం చేస్తాం మీకు. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నా నేను కూడా, థ్యాంక్ యూ. సో ఈవిడేం చేస్తారు? మా ప్రొడక్ట్ డిస్పాచ్ అయ్యేటప్పుడు దానికి సంబంధించి హార్డ్వేర్ అన్నది ఈవిడే మనకి ప్యాకింగ్ కానీ డిస్పాచ్ చేయటం, దాంట్లో ఏమున్న ఐటమ్స్ అన్ని కూడా ఈవిడే చూసుకుంటుంది. దీనికి కూడా ఒక బార్ కోడింగ్ అనేది ఉన్నది మనకి. ఆ ఇంజెస్ ఎన్ని కావాలి ఏంటి అని మనం ఒకటి ఎక్కువ వేయటానికి లేదు, తక్కువ వేయటానికి ఉండదు, అంతా బార్ సిస్టమ్. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అనమాట. రైట్, ఒకసారి తనతోనే మాట్లాడదాం. అయితే మాకు వచ్చేది ఏంటి అంటే బయట నుంచి ప్రొడక్ట్స్ వస్తాయి, అవి నేను రిసీవ్ చేసుకుంటాను. నాకంటూ ఒక టీం వర్క్ ఉంది. అది కిందకి వచ్చిన తర్వాత నేను రిసీవ్ చేసుకుని స్టోర్ ఇన్వెంటరీకి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత వెంటనే బార్కోడ్ సిస్టమ్ అనేది నేను స్టార్ట్ చేసి టీం అందరం బార్కోడ్ చేసి బయటికి హార్డ్వేర్ వెళ్ళేటప్పుడు స్కాన్ చేసి బయటికి పంపిస్తాను మేడం. మా ఇన్ఛార్జ్ ఆర్డర్ ఉన్నది 2 days ముందే చెప్తారు మేడం మాకు బయటికి వెళ్ళేది ఏంటి అనేది. సో అది నేను అంతా ఆన్లైన్ సిస్టమ్ మేడం నాది. ఆన్లైన్లో చూసి ప్యాకింగ్ లిస్ట్లో ఏది ఉంది ఏంటి అనేది మొత్తం అన్నీ తీసి బార్కోడ్ చేసి బయటికి పంపిస్తూ ఉంటా. అవి
ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, అటు వాళ్ళకి మనకి ఇబ్బంది అవ్వకూడదు కదా మేడం. సో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఏది ఏంటి అనేది చూసుకుని అటు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా క్లయింట్స్ అన్ని పంపిస్తూ ఉంటాం మేడం. ప్రతిదానికి బార్కోడ్ సిస్టమ్ అనేది ఉంటది, ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ ఉంటది. ఇంకొకటి ఏంటి అంటే మాకు మినిమం మాక్సిమం అనేది స్టోర్ లో స్టాక్ ఎప్పుడు ఉంటది మేడం. ఒకవేళ స్టాక్ ఏదైనా తగ్గింది అనుకుంటే అది మెసేజ్ రూపంలో మా పర్చేస్ ఆర్డర్ వాళ్ళకి మెసేజ్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి మెసేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని నాకు ఆర్డర్స్ పెడుతూ ఉంటారు. అవి చూసుకుని మళ్ళీ నేను రిసీవ్ చేసుకుని అలా అంటే బేసికల్ గా ఇక్కడ ఉన్నటువంటివన్నీ డోర్ కి సంబంధించిన అటాచ్మెంట్స్ సైట్స్ ఉంటాయి కదా మేడం. బయట సైట్ కి సంబంధించి హౌసెస్ కి సంబంధించి డోర్స్, లాక్స్, కీస్, ఈవెన్ చిన్న స్క్రూ దగ్గర నుంచి అంతా స్టోర్ నుంచే బయటకి వెళ్తుంది. రైట్, ఓకే. ఒక డోర్ ని ఫిక్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా మెటీరియల్ డోర్ మ్యానుఫాక్చరింగ్ చూసాము. ఇప్పుడు డోర్ అట్లా తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టలేం కదా. సో దానికి సంబంధించి స్క్రూస్, ఫిట్టింగ్స్, లాక్స్, హ్యాండిల్స్, ఎగ్జాక్ట్లీ ఇంకా అన్ని మెటీరియల్ అన్నమాట ఇక్కడ నుంచి వెళ్తాయి. సో ఇవన్నీ స్టోర్ చేసుకునేటువంటి ఈ ఇన్వెంటరీకి ఇన్ఛార్జ్ మా గాయత్రి గారు అన్నమాట. సో గాయత్రి గారు, మీ స్టోరేజ్ యూనిట్ అంతా చూసేసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారు? డోర్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అనేది చూసారు కదా మేడం. సో ఇప్పుడు డోర్స్ కి పౌడర్ కోటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి, అక్కడ నుంచి డిస్పాచ్ ఎలా అవుతుంది అనేది, ఈ ఫిట్టింగ్స్ అన్ని ఎలా అక్కడ యాడ్ చేస్తారు అని చూపిస్తారు అన్నమాట. సో దానికి ఏ ఫేజ్ లోకి వెళ్ళాలి? థర్డ్ ఫేజ్ మేడం. ఓ, సో ఫేజ్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇప్పుడు చలో ఫేజ్ 3. సో ఫేజ్ 3 లో ఎవరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? హాయ్ వినోద్ గారు, గుడ్ టు సీ యూ అండి. అసలు ఒక్కొక్క ఫేజ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ చూస్తూ ఇప్పుడు వచ్చాం ఇక్కడికి ఫేజ్ 3. సో ఫేజ్ 3 రాజ్ గారి నుంచి వినోద్ గారికి హ్యాండింగ్ ఓవర్ అన్నట్టు. చెప్పండి వినోద్ గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ మొత్తం డోర్ అంతా క్లీనింగ్ అయిపోయినాక మొత్తం కలర్ అనేది డిసైడ్ చేస్తాం. కలర్ డిసైడ్ చేసినాక ఏ ఫినిష్ ఏ కలర్ ఫైనల్ గా డిసైడ్ చేసినాక అప్పుడు కలర్ మిక్సింగ్ చేస్తాం. వుడ్ ఫినిష్ నార్మల్ కలర్ అయినా 2 మిక్సింగ్ చేస్తాం. వుడ్ ఫినిష్ అయితే ఈ కలర్ షేప్ లో ఈ షేప్ లో వస్తుంది, నార్మల్ కలర్ అయితే నార్మల్ గా వస్తుంది అనమాట. వైట్, బ్లాక్, రెడ్ అయితే వుడ్ లాగా ఇట్లా చేస్తాం మనం. ఓకే, అంత స్టాండర్డ్ గా ఉంటది అనమాట వుడ్ మాత్రం. మనకి ఎటువంటి ఏ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. సో బేసికల్ గా ఇక్కడ పౌడర్ కోటింగ్ అనేది జరుగుతుంది. పౌడర్ కోటింగ్ ఓన్లీ ఒకటే జరుగుతుంది. కలర్ అంటే కలర్ అనమాట. రకరకాల ఇప్పుడు మనకి రస్ట్ పట్టకుండా ఏముండదు, రస్ట్ గానీ చెదలు గానీ ఏం పట్టడం ఉండదు. షీట్ అవన్నీ కూడా ఇక్కడే చేస్తారా? మొత్తం అంతా ఇక్కడే ఉంటది. డిస్పాచ్ కూడా ఇక్కడే చేస్తాం అనమాట. ఇదంతా అయిపోయినాక మొత్తం ప్యాకింగ్ చేసి మొత్తం డిస్పాచ్ కూడా ఇక్కడే చేస్తాం. సో ఇందాక మా గాయత్రి గారు చెప్పినట్లుగా యాక్సెసరీస్, ఫిట్టింగ్స్ అవన్నీ ఎక్కడ ఫిట్ చేస్తారు? ఫిట్టింగ్ కూడా ఇక్కడ విండోస్ అయితే ఇట్లా ఫిట్టింగ్ చేస్తాము. డోర్లు అయితే అవుటర్ గా నార్మల్ సైడ్ లో ఫిట్ చేస్తారు. రైట్, అట్లా ఎయిట్ విండో అయితే విండో అట్లా ఫిట్ చేస్తాము. డోర్లు అయితే ఫినిషింగ్ అయితే ఇట్లా డోర్ ఇట్లా చేస్తాము. ఫినిషింగ్ ఇట్లా నార్మల్ ఫినిషింగ్, డోర్ ఫినిషింగ్ ఇట్లా వస్తుంది అనమాట. ఫినిషింగ్ పేపర్ పెట్టేసి నార్మల్ మిషన్ లో పెట్టేస్తే ఆటోమేటిక్ వుడ్ అని ఫినిషింగ్ ఇట్లా వస్తుంది. ట్రీట్మెంట్ లో ఇట్లా వస్తుంది అనమాట. ప్రతి వుడ్ కన్నా కొంచెం ఇంకా స్ట్రాంగ్ ఉంటది మనకి. యాక్చువల్లీ స్ట్రాంగ్ గా ఉంది, ఇంకా మెటల్ ది కూడా సౌండ్ రావట్లేదు మనకి. ఇంకా స్ట్రాంగ్ ఎక్కువ ఉంటది అనమాట. సరే, మనకి ఇది మెటల్ అన్న సౌండ్ కూడా రావట్లేదు, వుడ్ వచ్చిన సౌండ్ లాగా సౌండ్ వస్తుంది. మనకు కూర్చున్నా నుంచున్నా ఏం కాదు దీని మీద అసలు. ఇంకా స్ట్రాంగ్, ఇంకా వుడ్ కన్నా చాలా స్ట్రాంగ్ లాగా ఉంది కదా. ఎక్కువ ఉంటది. రైట్, అండ్ ఆల్సో చెదల ఫ్రీ అండ్ ఆల్సో టెంపరేచర్ రెసిస్టెంట్ లాగా అన్నట్టు. ఇక్కడ ఏం చేస్తున్నారు మొత్తం అంతా? ఇది అయిపోయినాక మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయినాక ప్యాకింగ్ డిస్పాచ్ కి రెడీ చేస్తాం అట్లా. అచ్చా అచ్చా, సో జాగ్రత్తగా ప్యాక్ చేసి నార్మల్ గా ఎట్లా ఉందో అట్లా ఫినిష్ చేసి ప్యాక్ చేస్తాం. ప్యాకింగ్ చేసినాక తర్వాత డిస్పాచ్ లో పెట్టండి. అచ్చా, సో ఇట్లాగా ఆ క్లయింట్ ప్లేస్ కి ఇంకా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ రెడీ టు డిస్పాచ్ అన్నమాట. రెడీ టు అట్లా డిస్పాచ్ రెడీ పెడుతుంది. రైట్ రైట్ మేడం, క్లీనింగ్ అయితే మొత్తం ఫస్ట్ క్లీనింగ్ పెట్టించేసినాక తర్వాత పౌడర్ కోటింగ్ అయితే పౌడర్ కోటింగ్. అంటే ఇది ఎక్కడి నుంచి క్లీన్ అవుతుంది? మనకి పై నుంచి తయారై మన దగ్గరకు వస్తుంది. మన కలర్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. నార్మల్ ఇట్లా వస్తుంది షీట్. కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మెన్షన్ చేసి వుడ్ అంటే వుడ్, నార్మల్ పౌడర్ కోటింగ్ అట్లా కలర్ మెన్షన్ చేసి పౌడర్ కోటింగ్ కొడతాం. క్లీనింగ్ అంతా అయిపోయినాక మొత్తం ఫస్ట్ కెమికల్ క్లీనింగ్ అంతా అయిపోయినాక మేడం ఇట్లా నార్మల్ గా వుడ్ పౌడర్ కోటింగ్ కొట్టడానికి ఇట్లా కలర్ డిసైడ్ అవుతుంది అనమాట. నార్మల్ క్లీనింగ్ కలర్ కొట్టేసినాక పౌడర్ కోటింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్టార్ట్ చేసినాక మొత్తం ఇక కంటిన్యూ అవుతుంది. ఇది పెద్ద గుర్తుగా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది అనమాట. నేనైతే 80 డోర్స్ 100 డోర్స్ అట్లా రెడీ చేస్తాం అనమాట. 100 గా రెడీ చేసుకోవచ్చు మామూలుగా. పౌడర్ కోటింగ్ అయితే అట్లా చాలా చేస్తాం అనమాట. స్ప్రే చేసుకుంటూ ఉంటాం అనమాట. స్ప్రే అయిపోయినాక
హీటింగ్ వస్తుంది అనమాట. హీటింగ్ లో పెట్టేసి నార్మల్ గా ఈ ఫినిషింగ్ అట్లా వస్తుంది. అట్లా డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఇలా వస్తుంది. ఫినిషింగ్ కాదే, హీటింగ్ కావాలి ఫస్ట్. హీటింగ్ పెట్టినాక తర్వాత అప్పుడు ఈ షేప్ అనేది మనకి ఈ షేప్ వస్తుంది. దీనికి ఇప్పుడు ఏం కొట్టినా పోదు అనమాట. ఇది షైన్ కూడా అట్లాగే ఉంది. ఫినిషింగ్ కూడా ఇట్లా నార్మల్ గా ఇంకా ఎక్కువ ఉంటది, ఇంకా చాలా సాఫ్ట్ గా ఉంటది. సో ఏ కలర్ కావాలంటే అది అట్లా పౌడర్ కోట్ కొడతారా? కలర్ కోటింగ్ అట్లా కొట్టడం అంటే మన కలర్ డిసైడ్ అనమాట. క్లయింట్ ఏ కలర్ కావాలో ఆ కలర్. రెడ్ అయితే రెడ్, బ్లాక్ అయితే బ్లాక్, అట్లా గ్రీన్ అయితే గ్రీన్, వైట్ అయితే వైట్, అట్లా నార్మల్ గా. వుడ్ అయితే వుడ్ కి సెపరేట్ గా అనమాట. ఓకే, గాట్ ఇట్. సెపరేట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ అంతా అయిపోయినాక తర్వాత ప్యాకింగ్ అయిపోయినాక ప్యాకింగ్ నుంచి డిస్పాచ్ పెడతాం. పర్ఫెక్ట్. డోర్లు ఎట్లా కంప్లీట్ అయిపోయినాక మేడం విండోలు కూడా చేస్తాం. విండోలు కూడా ఇట్లా పౌడర్ కోటింగ్ ఏ కలర్ కావాలో ఆ కలర్ చేస్తాం మేడం. ఇదే విండో ఫిట్టింగ్ కూడా మేమే చేస్తాం. ఇట్లా విండో ఫిట్టింగ్ అయిపోయినాక సైడ్ కి వెళ్ళాక ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేసేస్తారు. వాళ్ళు చేస్తారు అనమాట. ఓకే. ఫిట్టింగ్ కూడా మేము చేసి ఇట్లా రెడీ చేసి ప్యాక్ చేసి కంప్లీట్ గా ప్యాక్ చేసి డిస్పాచ్ చేస్తాం. సో ఇక్కడ పౌడర్ కోట్ అయిపోయి రెడీ టు గెట్ డిస్పాచ్డ్. అంటే ఎట్లా ప్యాకింగ్ చేస్తారు, ఎట్లా సీలింగ్ చేస్తారు అదంతా చూసాం. సో వన్స్ ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఏమైనా క్వాలిటీ చెక్స్ లాంటివి ఉంటాయా, లేకపోతే డైరెక్ట్ గా డిస్పాచ్ చేసేస్తారు? అనేది కంపల్సరీ ఉంటుంది మేడం. ఫస్ట్ మనం రా మెటీరియల్ రావడం తోటే తన థిక్నెస్ అనేది కూడా క్వాలిటీ వాళ్ళు చెక్ చేస్తారు. ఆ ఫ్లోర్ లో ఒక క్వాలిటీ అతను ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ 2కి వచ్చినప్పుడు కూడా మనం వెల్డింగ్ పెట్టినప్పుడు కానీ గ్లూయింగ్ చేసినప్పుడు టాప్ బాటం పెట్టినప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదని అక్కడ క్వాలిటీ వారు వస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఫేజ్ లోకి వచ్చిన తర్వాత పౌడర్ కోటింగ్ ఎలా అవుతున్నది, కరెక్ట్ గా ఉన్నదా లేదా అనేది ఇక్కడ కూడా ఒక క్వాలిటీ చెక్ చేసుకుంటాడు. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను చెక్ చేసుకుంటా. ఎందుకంటే ప్రొడక్ట్ అనేది బయటికి వెళ్ళేటప్పుడు కంపెనీ పేరు పోకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ చెక్ చేసుకుంటా. ఫైనల్గా నేను ఇక్కడ కానీ అలాగే స్క్రాచెస్ కానీ అట్లాంటివి వస్తే టచ్ అప్లు చేసి, లేకపోతే ప్రొడక్ట్ బాగోకపోతే రీవర్క్ చేసి పంపిస్తాం. అంతేగాని ఏదో చిన్నగా చేసి పంపేసి కస్టమర్ దగ్గర మేము బ్యాడ్ నేమ్ తెప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో మేము ఇలాగ ప్రోడక్ట్ని అలాగా మార్కెట్లోకి తీసుకెళ్ళాము. అలాగే ఇప్పుడు దాకా నడుస్తూనే ఉన్నది. సో బేసికల్ గా ఇక్కడ ఫేజ్ వైజ్ క్వాలిటీ చెక్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎంత మందిని ఎన్ని ఫేజెస్ దాటుకుంటే ఈ ఫైనల్ ప్రోడక్ట్ జరుగుతుంది. అండ్ వన్ థింగ్ అండి, వినోద్ గారు, అబీద్ గారు, రాజ్ గారు, నిజంగా ఒక విజన్ తో ఒక మంచి ప్రోడక్ట్ మనం తయారు చేసే సమాజానికి ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో, ప్రకృతికి సంబంధించి అది కూడా ఎలాంటి హామ్ చేయకూడదు, చెట్లని నరకూడదు, అందుకని మెటల్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. రాజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. సో ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకు రన్ అవుతుంది అంటే 100% టీమ్ ఎఫర్ట్ అన్నది అర్థమవుతుంది. దాంతో పాటు ఆ విజనరీ ఎవరైతే ఉన్నారో మీ ఎండి గారిని కూడా కలవాలనుకుంటున్నాను. సో అవునా? చలో. బై ద వే, దిస్ ఇస్ అవర్ టీమ్ మేడం. అచ్చా. షీ ఇస్ సాదియా. హాయ్ సాదియా గారు. And he is Ashwant. He is Srikanth. హాయ్ శ్రీకాంత్ గారు. And he is Sudhir. హాయ్ సుధీర్ గారు. And he is Mr. Yusuf, business analyst. హాయ్ యూసఫ్ గారు. And Naveen. నవీన్ గారు. హాయ్. బషీరా గారు. And she is Durga. హాయ్ హాయ్. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని బిజినెస్ అండ్ కాల్స్ చేస్తూ R&D చేస్తూ అట్లా ఉంటారా? ప్లాన్లు వేస్తూ ఉంటారా మార్కెట్ ని ఎలా క్యాప్చర్ చేయాలి అని? Yeah. They'll have calls with the clients, existing clients కానీ న్యూ క్లయింట్స్ కానీ లీడ్స్ ఉంటాయి కదా మనకి B2B పోర్టల్ నుంచి, ఇండియా మార్ట్ జస్టల్ నుంచి వస్తుంటాయి. they'll have a calls with them. సో బేసికల్ గా యాక్సెస్ ట్రాక్ చేస్తారు. ఇక్కడ నుంచి కంప్లీట్ పాన్ ఇండియా, దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్. సో వీళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి కనిపించరు. యూనో ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద కంపెనీ దీస్ పీపుల్, బ్యాక్ ఎండ్ లో మొత్తం మా ప్రొడక్షన్ టీమ్. కరెక్ట్. క్లయింట్స్ కొలాబరేషన్ అవడం కానీ, ఒకళ్ళు ప్రోడక్ట్ కి సంబంధించి ఫోకస్ చేస్తే ఒకళ్ళు క్లయింట్స్ మీద పట్టుబడతారు అనమాట. సో మొత్తం వీళ్ళందరి టీమ్ వర్కే ఇస్ ది సక్సెస్ ఆఫ్ యాక్సెస్ డోర్స్ అండ్ విండోస్ అని చెప్పొచ్చు. వండర్ఫుల్. సో మరి ఇంత మందిని ఒకే తాటి మీదకి నడిపిస్తున్న మీ విజనరీ ఎండి కూడా కలవాలనుకుంటున్నాం. అచ్చా. సో హీస్ వెరీ మచ్ బిజీ, ఆక్యుపైడ్ విత్ ఫోన్స్ అండ్ కాల్స్ అండ్ వర్క్. లెట్ us disturb him for a while. So let's get go. మేడం, ఇందాక దగ్గర విజనరీ లీడర్ ఈస్ నన్ అదర్ దెన్ Mr. Abdul Sharik. Hello Andy. Good to see you. Same here. Please come. Hello Abdul garu. Hello Andy. Thank you so much. Yeah, I'm good Andy. మీరు ఎలా ఉన్నారు? నేను చక్కగా ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీమ్ కానీ మీ యూనిట్ కానీ ది వే ఇట్ ఈస్ రన్నింగ్, ఫేజ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఎంత బాగుందో. ఫస్ట్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ టీమ్ అండి. అండ్ సెకండ్లీ, అమ్మ బాబోయ్, స్టీల్ డోర్స్ అండ్ విండోస్కి ఇంత పెద్ద యూనిట్ ఉంటుందా, ఇంత ఘనంగా తయారు చేస్తారా, దిస్ ఇస్ హౌ దే గో ఇన్ టు ది పబ్లిక్ అని అసలు చూసిన వెంటనే నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మహేష్ బాబు గారి డైలాగ్ లాగా. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, వి హావ్ దట్ సెటప్. మీరు చూసారు కదా, తెలిసింది. సో మీ తరపున ఐ థింక్ ఆల్ యువర్ వ్యూవర్స్ విల్ ఆల్సో నో దట్ హౌ దిస్ ఇస్ డన్. అబ్దుల్ గారు, ఇంత పెద్ద సెటప్ నడవడం ఒక ఎత్తు అయితే,
ఆల్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ అందరూ మా ఎండి సార్ చాలా గ్రేట్, అసలు ఆయన ఒక విజన్ ఉంది, ఆయనకి ఒక ఉన్నటువంటి ప్రకృతి పట్ల ప్రేమ, అంటే సమాజానికి మనం ఏదో ఒక మంచి చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ స్టెయిన్లెస్ స్టీల్ డోర్స్ అండ్ విండోస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు అని అట్లా చెప్తూ ఉంటే ఆ యాంగిల్ తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది. టు స్టార్ట్ విత్ ఏంటండి అది అసలు ప్రజలందరూ అనాదిగా టేకు చెక్కతో వచ్చినటువంటి ఆ డోర్లు విండోలు వాడితేనే ఇంటికి సేఫ్టీ సెక్యూరిటీ అనుకుంటున్న టైంలో ఈ స్టెయిన్లెస్ స్టీల్ కాన్సెప్ట్ వైపుకి అసలు ఎట్లా డ్రిఫ్ట్ అయింది? ఓకే, యాక్చువల్లీ మేడం మీ క్వశ్చన్ని ఐ విల్ స్ప్లిట్ ఇంటూ టూ పార్ట్స్. ఫస్ట్ బీయింగ్ ద కనెక్షన్ విచ్ వీ హ్యావ్ విత్ ద ఎంప్లాయీస్, దాని గురించి చెప్పారు మీరు. సో దట్ హెస్ బీన్ బిల్డ్ సిన్స్ ఇయర్స్. ఓకే, ఇట్స్ బీన్ కోర్స్ ఆఫ్ టైమ్. అలా జరగడం వల్ల మాకు రిలేషన్షిప్ అనేది మా ఎంప్లాయీస్కి మాకు అందరికి ఆర్గనైజేషన్కి జరిగిపోయింది. సెకండ్లీ వెన్ కమింగ్ టు నేచర్, నేనైతే బేసిక్లీ చాలా నేచర్ లవర్. నేను మా ఫాదర్ అయినా కానీ ఎవరైనా, హీ స్టార్టెడ్ ద వన్ బై ద వే. మై ఫాదర్ మిస్టర్ మొహమ్మద్ రఫీ, ది చైర్మన్ అనమాట ఆయన. సో ఆయన స్టార్ట్ చేశారు ఇది. అండ్ అక్కడి నుంచి ఆ నేచర్ లవర్ ఆయన. సో హీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సొసైటీ మనకి ఇస్తుంది కాబట్టి హీ వాంటెడ్ టు డూ సంథింగ్ బ్యాక్ ఫర్ ద వరల్డ్ ఆల్సో. That's how he was also thinking, as he is a businessman. He was also thinking ki ఏది చేస్తే బాగుంటుంది business wise and also doing good to the society. And then he somehow found out that these kind of materials can also be used to replace wood అనుకొని తెలిసింది. ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఈరోజు మీరు చూస్తున్నారు ఎలా నడుస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్ బై గాడ్స్ గ్రేస్. సో ఆ స్టీల్ డోర్ అన్నది it's a very durable and very good alternative for teak wood doors ki alternative aina kavalante this is the best thing. మీరు చూసి ఉంటారు అది. కరెక్ట్. మీరు ఫ్యాక్టరీ అంతా తిరిగారు, చూశారు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు నాకు చెప్పండి, ఐ విల్ ఆస్క్ యూ అ క్వశ్చన్. మీరు if I don't tell you that this is a steel door, could you figure out that it is a wooden door or steel door anadi? Absolutely no. Superb. Even నేను వెళ్ళి ట్యాప్ చేస్తే కూడా the sound itself is not resembling like this is a metal sound. Correct. So thank God మేము ప్రోడక్ట్ చాలా బాగా తయారు చేస్తున్నాం. 100కి 100 అందులో అయితే మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. మీ ప్రోడక్ట్ గురించి మాట్లాడడం కన్నా ముందు అసలు ఈ రూమ్ లోకి రాగానే రూమ్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంటీరియర్స్ దగ్గర నుంచి ఎవ్రీ ప్రోడక్ట్ విచ్ ఇస్ ప్లేస్డ్ హియర్ ఇట్ ఈస్ లైక్ అబ్సల్యూట్లీ ఇన్ సింక్ విత్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబో. మొత్తం అదిరిపోయింది. హూస్ ఐడియా ఇస్ దిస్? బేసికలీ ఐడియా అయితే ఐ షుడ్ సే ద ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. యాక్చువల్లీ ఎవర్ కాన్సెప్ట్ నాదండి. టు బి వెరీ ఫ్రాంక్, కాన్సెప్ట్ నాది. బ్లాక్ అండ్ గోల్డ్ నా ఫేవరెట్. దట్స్ హౌ. అండ్ సి బిఫోర్ వి కమ్ టు ద రూమ్, నేనేం చేస్తానంటే వాట్ ఎవర్ ఐ డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. లెట్ ఇట్ బి what do you say, manufacturing a product or marketing a product or designing my room, whatever I do it with 100% what do you say, interest. సో పీస్ బై పీస్ ఏవైతే మీరు చూడగలుగుతున్నారు ఆర్టికల్స్ అన్ని కూడా నేను హ్యాండ్ పిక్ చేసుకున్నవి. మీరు ఏం చేసినా 100% ఇంట్రెస్ట్ తో డెడికేషన్ తో చేస్తారు. హౌ డిడ్ యు కమ్ ఇంటు దిస్ సెక్టర్? మీరు ఏం చదువుకున్నారు, ఎప్పుడు టేక్ ఓవర్ చేశారు? మేడం నేను బి మెకానికల్ చేశాను. ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్. దాని తర్వాత మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేసిన తర్వాత మై డాడ్ యాక్చువల్లీ వాంటెడ్ మీ టు జాయిన్ ద ఫ్యాక్టరీ స్ట్రేట్ అవే. యు నో హౌ బిజినెస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి. చదువుకున్నాడు, అయిపోయింది చదువు అనగానే యూ హ్యావ్ టు కమ్ టు ద ఫ్యాక్టరీ. షాప్ ఉంటే షాప్ కి వెళ్ళిపోవాలి. ఏ బిజినెస్ తో ఇమీడియట్ గా వచ్చేయాలని చెప్పారు. సో అండ్ హీ వాజ్ వెరీ ప్రిసైజ్డ్ అబౌట్ దాట్. లేదు నువ్వు ఈ పర్టికులర్ ఫ్యాక్టరీ నేను స్టార్ట్ చేసిన దీని వల్ల, హీ హ్యాడ్ అ డిస్కషన్ విత్ మీ సేయింగ్ దట్ ఇది స్టార్ట్ చేసిన నీ వల్ల యూ కమ్ attend this. But I didn't really want to join business at the very first day, to be very frank. ఎందుకంటే రాగానే మీరు ఓనర్ సీట్ లోనో సిఇఓ సీట్ లోనో కూర్చొని పోతే యూ విల్ నెవర్ నో హౌ ద హోల్ డైనమిక్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్. I somehow convinced my father and said that dad నాకు కొంచెం టైం కావాలి, I will go outside and what do you say work. సో నేను అబ్రాడ్ వెళ్ళాను. I searched for a job. I got a job, worked in that a very prestige organization. So I worked there. I understood how a business is built. అసలు ఎలా ఏవి చెక్ పాయింట్స్, క్వాలిటీ పాయింట్స్ ఏంటి, ఎలా గ్రో చేస్తారు అని అంతా నేర్చుకొని ప్రాక్టీస్ అయ్యి బాగా రుబ్బి నన్ను నేను రుబ్బుకొని బాగా దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ జాయిన్డ్. వెన్ ఐ జాయిన్డ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 2013లో జాయిన్ అయ్యాను. నేను 13-14లో జాయిన్ అయ్యాను బిజినెస్. ఐ హ్యాడ్ 11 వర్కర్స్ and I think 2-3 staff was there with me. But now you have seen we have by God's grace we have grown this far, and I have a vision of taking this really global ga vellali anadi na ideology. So all the very best. Thank You'll you so definitely much. be there Thank you so where much. you wanted to see yourself Thank as. you. Usual ga
వి ఇండియన్స్ హ్యావ్ మోర్ సెంటిమెంట్స్, అటాచ్మెంట్స్. పెద్దోళ్ళు ఏం చేశారో మనం అది చేస్తేనే మనకు కొంచెం ఆత్మ సంతృప్తి అనేది జరుగుతూ ఉంటుంది. Correct. దిస్ ఇస్ హౌ వి బ్రాట్ అప్, మన Correct. కల్చర్ పరంగా కానీ వాట్ ఎవర్ బ్రాట్ అప్ అప్బ్రింగింగ్ ఇస్ లైక్ దిస్. కరెక్ట్. ఈ నేపథ్యంలో టేక్ వుడ్, చెక్కతో వాడినటువంటి తలుపుల నుంచి స్టెయిన్లెస్ స్టీల్ వైపుకి మారాలి అని అంటే ఆ ట్రాన్సిషన్ అనాలా, ట్రాన్స్ఫర్మేషన్ అనాలా, ఇప్పటికి ఎంత % సొసైటీ ఈజ్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ అండి? వాట్ ఈస్ ది స్టాటిస్టికల్ డేటా అబౌట్ ఇట్? మన ఇండియన్స్ అందరికి ఒక ఇది ఉంటుంది అనమాట, ఐడియాలజీ. తొందరగా మనము స్విచ్ అవ్వలేం దేనికి. కరెక్ట్. ఏదైనా కొత్తది వస్తే మనం అడాప్ట్ కాలేం, బికాస్ వీ లవ్ దట్ ఇస్ హౌ ఆల్ ఆఫ్ us are. ఈవెన్ ఐఎమ్ లైక్ దట్, యువర్ లైక్ దట్, ఎవ్రీవన్ లైక్ దట్. సో ఇమీడియట్ గా అడాప్ట్ అవ్వలేం అనమాట. అడాప్ట్ కాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, వేరేస్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్, ఏదైనా యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి ఆర్ ఎనీ అదర్ కంట్రీ తీసుకోండి, వాళ్ళు తొందరగా అడాప్ట్ అయిపోతారు. కొత్తది ఏమైనా వస్తే ఇమీడియట్ గా అడాప్ట్ అయిపోతారు, మన దగ్గర గారు. సో మేము అందుకనే ఏం చేస్తున్నామంటే, స్లోగా వెన్ వీ స్టార్టెడ్ ఇన్ 2014, అంటే నేను జాయిన్ అప్పుడు, దిస్ స్టార్టెడ్ 2006, యాక్సెస్ స్టాప్ డోస్ 2006లో స్టార్ట్ అయ్యాను, నేను 2014లో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి గ్రాఫ్ చూస్తున్నాను. సో నేను స్టార్ట్ అయినప్పుడు 1-2% ఉండింది. పీపుల్ యూస్ టు నో, వెరీ ఫ్యూ పీపుల్ యూస్ టు నో. అంటే ఎప్పుడో కొంచెం, అదే కమర్షియల్ సెక్టర్లో అయితే దే ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు ఫ్యాక్టరీస్కైనా కానీ, హాస్పిటల్స్కైనా కానీ దీనికి వాడతారు డోర్స్, గ్యాల్వనైజ్డ్ ఐరన్ డోర్స్, దానికి వాడతారు. బట్ రెసిడెన్షియల్లో ఎవరు వాడలేదు, చాలా తక్కువ వాడేవారు. బట్ నౌ ఐ ఫీల్ the percentage from 1-2 has at least come up to some 20%. వండర్ఫుల్. Yeah, that is a very good thing. Apart from my product being sold, what I am more happy about is people are switching, people are changing, people are evolving. Indians are evolving. Indians evolve అయితే నాకు హ్యాపీనెస్. మనం అందరం బేసికల్ గా మనం ఎప్పుడు ఇవాల్వ్ అవుతా ఉంటే మనకు ఒక ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఇవాల్వ్ అవుతాం. Yes, yes, ఈ of course. నేపథ్యంలో ఎస్పెషల్లీ అండి స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించి డోర్స్ ని వాడేటప్పుడు, ఇప్పుడు మనకి చెక్క డోర్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక తెలియని వార్మ్త్ ఉంటుంది. అదే స్టెయిన్లెస్ స్టీల్ డోర్స్ ని వాడామంటే యూజువలీ విలేజెస్ లో కానీ, లేకపోతే ఒక అర్బన్ ఫ్యాన్సీ లాగా కనుక మనం మాట్లాడుకుంటే, రూరల్ పీపుల్ కి వాళ్ళకి టేక్ డోర్లు, వుడ్ తో తయారు చేసిన డోర్లు అన్నది పెట్టుకుంటే, అర్బన్ ఫ్యాన్సీ కూడా ఆలోచిస్తే ఇప్పుడు ఇది సేఫ్, ఇది సెక్యూర్ అన్నది ఎలా చెప్పగలరు మీరు? మేడం, ఇప్పుడైతే నేను ప్రాక్టికల్ గా కూడా చూపించేస్తాను మీకు కావాలంటే. ఐ విల్ గివ్ యూ అ హ్యామర్ అండ్ ఐ టెల్ యూ టు హిట్ అ వుడెన్ డోర్ అండ్ అ స్టీల్ డోర్. అఫ్ కోర్స్ యూ వుడ్ నో దట్ వుడెన్ డోర్ అయితే చాలా ఈజీగా బ్రేక్ చేసేయచ్చు సెక్యూరిటీ వైజ్. లెట్ us టాక్ అబౌట్ సెక్యూరిటీ వైజ్. వుడెన్ డోర్ అయితే చాలా ఈజీగా మీరు బ్రేక్ ఇన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. వేరస్ ట్రైంగ్ టు బ్రేక్ అ స్టీల్ డోర్, galvanized iron steel door break చేయడం is impossible. Next to impossible. Right. You either have to use some electrical tool to cut it through and లోపలికి వెళ్ళిపోవాలి. సో డ్యూరబిలిటీ, సెక్యూరిటీ అనేది డెఫినెట్లీ ఇట్ ఇస్ వే బెటర్ దెన్ వుడెన్ డోర్. అంటే ఇందాక మీ వాళ్ళు ఒకటి చూపిస్తూ అండి 9,999 రూపీస్ కి అని చెప్పి ఒక డోర్ చూపించారు. ఆ డోర్ కూడా ఈక్వల్ గా అంతే డ్యూరబుల్ ఉంటుంది అంటారా? 100% ఉంటుంది మేడం. సేమ్ స్టీల్, ఇట్ ఇస్ galvanized iron ఓన్లీ. మొత్తం galvanized iron తో వాడే మాత్రమే డోర్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసేది. సో అది కూడా అంతే స్టేబుల్ గా ఉంటుంది. అండ్ టు బి గుడ్ థింగ్ యూ గాట్ ఇట్ అప్. సో టెక్నికలీ ఆ డోర్ రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇండియా మొత్తంలో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. పీపుల్ స్టార్టింగ్ గా ఏమనుకుంటారు, దిస్ మస్ట్ బి వెరీ ఎక్స్పెన్సివ్, దిస్ స్టీల్ డోర్ మే బి వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో, మనం ఎందుకు అది అంత స్పెండ్ చేయటం ఎందుకు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అఫోర్డబుల్, కొనుక్కోగలిగినా కానీ ఎందుకు అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఐటమ్, మన రెగ్యులర్ దాంట్లోకి వెళ్ళిపోదాం అని మైండ్ సెట్ జనరల్లీ అందరికీ ఉంటుంది కదా. వాళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేయడానికి, వాళ్ళకి ఆ ఆప్షన్ ఇవ్వడానికి, సో జస్ట్ యూజ్ ఇట్. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ అఫోర్డబుల్ ప్రైస్. ఆ ప్రైస్ లో ఇండియా మొత్తంలో ఎక్కడ డోర్ దొరకదు, దట్ ఇస్ ఫర్ షూర్. స్టీల్ డోర్ అయితే కంపల్సరీ దొరకదండి. ఇన్ఫాక్ట్ వేరే కాంపిటీషన్ లో ఉన్న వుడెన్ డోర్స్ కూడా దొరకవు, చాలా టఫ్, లోయెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి అనుకుంటా. మాదైతే సూపర్బ్ క్వాలిటీ, మీరు చూసారు కదా, సూపర్బ్ క్వాలిటీ. అది పెట్టుకుంటే అట్లీస్ట్ ఐడియాలజీ చేంజ్ అయిపోతుంది. ఓకే మేము వాడాము, మీరు కూడా వాడండి అని చెప్పడానికి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు బేసికల్ గా మనం రెగ్యులర్ గా వుడెన్ డోర్స్ లో అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు, స్మార్ట్ లాక్స్ పెడుతున్నారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ డోర్స్ లో. స్టెయిన్లెస్ స్టీల్ లో కూడా ఇన్ని ఆప్షన్స్ అకామిడేట్ చేయొచ్చా మనం? అసలు ఇన్ఫాక్ట్ వుడెన్ లో ఏదైతే చేయలేమో అవి కూడా మనం స్టీల్ లో చేయొచ్చు. ఎగ్జాంపుల్ లెట్ us say మీరు ఆల్రెడీ ఒక డోర్ పెట్టేసుకున్నారు. వండర్ఫుల్ ఎగ్జాంపుల్. మీరు ఆల్రెడీ ఇంటికి డోర్ పెట్టుకున్నారు. నౌ యూ ఫీల్ అరే దస్ ఫింగర్ ప్రింట్ లాక్ కావాలి, నేను ప్రతిసారి లాక్ ఓపెన్ చేయలేకపోతున్నాను, సో ఐ వాంట్ టు గివ్ మా ట్రస్టెడ్ పీపుల్ కి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు వుడెన్ డోర్ ని ఆల్రెడీ లాక్ ఉన్న దాన్ని మీరు పెట్టమని చెప్పారు అనుకోండి, హీ కెనాట్ డూ ఇట్. ఎందుకు? ఆల్రెడీ దానికి ప్రీ పంచ్డ్ హోల్స్ అవన్నీ ఉంటాయి కదా. హౌ విల్ హీ రిమూవ్ ద లాక్, కవర్ ద హోల్ అగైన్ అండ్ కొత్త లాక్ ఎలా చేస్తాడు? అండ్ ఆల్రెడీ ఫిట్ అయిపోయి ఉంది మీ దగ్గర డోర్. మీకు ఎంత ట్రబుల్ అయిపోతుంది ఆ కార్పెంటర్ అదంతా కట్ చేస్తుంటే, ఆ డోర్ ఆగి మెయిన్ డోర్, అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ డోర్ అయితే మీకు అసలు ఎంత ట్రబుల్ అయిపోతుంది క్రాస్ చేయడం. అండ్ కార్పెంటర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ ఎనీ వన్, జనరలీ మాన్యువల్ లేబర్ కొంచెం స్లోగా చేస్తారనమాట. సో కార్పెంటర్ పని తీసుకుంటే 2-3 days తినేస్తాడు.
అప్పటి వరకు మనకి fair enough. సో అలాగా మనం ఎలా ట్రావెల్ చేస్తాం మరి మెయిన్ డోర్ నుంచి. Hmm. సో దాట్ వే అవర్ థింగ్ విల్ బి ప్రీ పంచ్డ్ అంతా చేసేసి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా వచ్చి మీ దగ్గర ఫిట్ అయిపోతుంది. సో ఏదైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, మీరు ఏం ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నా కానీ. Any technology can be included. yes of course. అద్భుతం అసలు. గుడ్ థింగ్స్ టు బి నోయింగ్ అబౌట్ ఇట్. అండ్ వన్ మోర్ సీరియస్ థింగ్ అండి, సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక హ్యామర్ తీసుకొని పంచ్ చేయండి అన్నారు, అక్కడ వరకు బాగానే ఉంది స్టోరీ. Yes. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీ ఒక చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అనుకుందాం. Right. ఓకే, సో మీరు ఏదైతే మెటల్ డోర్ అని ప్రమోట్ చేస్తున్నారో, మెటల్స్ మెల్ట్ కదా వెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు హీట్. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హౌ ఇస్ దిస్ సెక్యూర్డ్, హౌ ఇస్ దిస్ సేఫ్? ఇప్పుడు మనం క్యాంపింగ్కి వెళ్తాం, Hmm. మీరు ఫైర్ పెట్టడానికి యూజ్ చేసే ఐటమ్ ఏంటి? వుడ్. ఓకే, సో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ గాలిపోయేది మీ డోరే. వేరాస్ గ్యాలనైజ్డ్ ఐరన్ డోర్ ఏదైతే మనం ఫిట్ చేసుకుంటాం ఫైర్ డోర్, ఇది సిబిఆర్ఐ అప్రూవ్డ్ ఉంటుంది. ఇండియాలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ అయినా కానీ, వరల్డ్ లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్స్ అయినా కానీ ఓన్లీ అలౌ చేసేది ఫైర్ డోర్ కోసం గ్యాలనైజ్డ్ ఐరన్ డోర్ మాత్రమే. 200 degrees వరకు మేమే హీట్ చేస్తాము. ఇప్పుడు పౌడర్ కోట్ చేస్తాం, మీరు పౌడర్ కోటింగ్ ప్రాసెస్ చూస్తారు కదా. సో దానిలో 200 degrees వరకు హీట్ అవుతుంది డోర్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు. దాని తర్వాత అది విత్ స్టాండ్ అయ్యే టెంపరేచర్ చాలా హై. అసలు వుడెన్ డోర్ కి మీరు స్టీల్ డోర్ కి ఫైర్ లో కంపేర్ చేయలేరు. సో ఫైర్ యాక్సిడెంట్ ఒకవేళ జరిగితే వుడెన్ డోర్ కన్నా స్టీల్ డోరే సేఫ్ అని చెప్తున్నారు. అట్లీస్ట్ 100 times సేఫర్ అని 100 times సేఫర్. వండర్ఫుల్ అసలు. ఇది ఆలోచించండి. అద్భుతం. అంతే కదా, మీరు ఆల్రెడీ దాన్ని హీట్ చేసి పౌడర్ కోట్ చేసి బయటికి తీసుకొస్తారు కాబట్టి ఇట్ ఇస్ హీట్ రెసిస్టెంట్ టు అన్ ఎక్స్టెంట్. Yes, to an extent, but that particular window ఏదైతే గ్యాప్ క్రియేట్ అవుతుందో అంత గ్యాప్ లో పీపుల్ కెన్ ఎస్కేప్. అట్లీస్ట్ వుడెన్ డోర్ లా కాలిపోయి ఎంట్రన్స్ బ్లాక్ చేయదు. మీరు బయటికి వెళ్ళిపోవాలంటే డోర్ నుంచి బయటికి వెళ్ళాలి, ఆ డోరే కాలుతుంటే ఎలా వెళ్తారు, బయటికి వెళ్ళలేరు కదా. సో అట్లీస్ట్ ఎస్కేప్ టైం అయితే ఉంటుంది. అండ్ దట్ టు మేమైతే 2 hours ఫైర్ రేటెడ్ చేసాం. సో 120 minutes వరకు ఆ డోర్, ఫర్ ఎగ్జాంపుల్ దట్ సైడ్ యూ హ్యావ్ ఫైర్ and you are here, you will be safe here for 120 minutes. And that is certified by Indian government. అద్భుతం అసలు. సో ఇది సర్టిఫికేషన్ తీసుకుంటేనే అవుతుంది. వాట్ ఎల్స్ క్యాన్ వి వాట్. వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ప్రకృతి మీద ప్రేమతో సమాజానికి తిరిగి మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక డోర్ తయారు చేయాలంటే 2-3 చెట్లని నరికేస్తారు. ఆ వుడ్ తీసుకొని డోర్ తయారవుతుంది. వి స్పోక్ అబౌట్ దిస్ థింగ్స్. అంటే ప్రకృతి మీద ఉన్న బాధ్యతతో మీరు ఈ స్టెయిన్లెస్ స్టీల్ డోర్స్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు కదా. గాల్వనైజ్డ్ ఐరన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ డోర్. రైట్. సో మరి ఈ డోర్స్ తయారు చేయాలంటే కార్బన్ ఎమిషన్ జరుగుతుంది కదా. ఇస్ దిస్ నాట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండి? వి ఆర్ టాకింగ్ అబౌట్ కాజెస్. దేనివల్ల కాజెస్ అనుకుంటాం. ఫస్ట్ కాజ్ ఏంటి? మేజర్ కాజెస్ లో ప్రాబ్లం క్రియేట్ చేసి, వరల్డ్ మొత్తానికి ప్రాబ్లం క్రియేట్ చేసి మేజర్ కాజెస్ లో కార్బన్ ఎమిషన్ కైనా, మేజర్ కార్బన్ ఎమిషన్ డెఫినెట్లీ ఇట్ ఇస్ అ పాయింట్, ఓకే, టు బి నోటెడ్. బట్ వెన్ కంపేర్ టు ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ, దాంట్లో గ్లోబల్ వార్మింగ్ అన్న ప్రాబ్లం ఉంది చూడండి, అది టాప్ మోస్ట్ లో ఉందండి. అది టాప్ మోస్ట్ లో ఉంది. అండ్ విత్ ఇన్ నో టైమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మన గచ్చిబౌలి దగ్గర అక్కడెక్కడో ఒక ఇష్యూ జరిగింది, 400 acres ల్యాండ్ ఇష్యూ ఏదో జరిగింది. సో అది ఆపేశారు అందరు వచ్చి ఇలా జరగకూడదు అని. వై డిడ్ దే డూ దట్? బికాస్ డిఫారెస్టేషన్ జరిగితే వరల్డ్ లో థింగ్స్ చాలా వర్స్ట్ గా అయిపోతాయి. ఎర్త్ క్వేక్స్ రావటం అయినా కానీ, ఫ్లడ్స్ రావటం అయినా కానీ, గ్లోబల్ వార్మింగ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. సో దట్ ఈస్ ద టాప్ మోస్ట్ థింగ్. CO2 ఎమిషన్ అదే జరిగింది చాలా లోవెస్ట్ పాయింట్స్ లో ఉంది. అండ్ దట్ టు వీ హ్యావ్ అ ప్రాపర్ ఛానల్ ఫర్ ఇట్. దాన్ని ఎలా రీసైకిల్ చేసుకోవచ్చు అని. దాని గ్లోబల్ వార్మింగ్ కి దేర్ ఇస్ నో సొల్యూషన్. సో మనం ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ కూడా ఆ నార్మ్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాం. yes, 100% ఫాలో అవ్వాల్సిందే. ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ దట్, ఏం చేస్తున్నారు ఫర్ ద రీసైక్లింగ్ ప్రాసెస్? మేడం ఇప్పుడు అసలు ఫస్ట్ ఏం చేస్తామంటే, స్టీల్ ఏదైతే వాడుతున్నామో వి మేక్ ష్యూర్ అసలు రీసైక్లింగ్ కి చాలా మినిమం వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ ప్రాపర్లీ, అప్పుడే రీసైక్లింగ్ కి వెళ్తుంది. అది స్క్రాప్ వేస్టేజ్ అయ్యి అదంతా జరిగిన తర్వాతే అది రీసైక్లింగ్ వెళ్తుంది. అప్పుడు అదే మినిమలైజ్ చేసేస్తాం అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ విచ్ వీ డూ. సో మాకు అసలు రీసైక్లింగ్ వెళ్ళే అంత అవసరం పడదు. అచ్చా, వి ట్రై టు స్టాప్ ఇట్ లైక్ దట్. సో అట్లీస్ట్ దట్ ఈస్ నాట్ ఎన్విరాన్మెంట్ హార్మ్ఫుల్ అంతవరకు అయితే మనం చెప్పొచ్చు కదా. 100%. వండర్ఫుల్. సో ప్రోడక్ట్ గురించి, కంపెనీ గురించి, ఇండస్ట్రీ గురించి, ఇక్కడ జరిగే వర్క్ ప్రాసెసెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అబ్దుల్ గారు మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, ఫాదర్స్ డ్రీమ్ నెరవేర్చడం కోసం మధ్యలో ఎక్కడో చేశారు, మళ్ళీ వెంటనే యూ హావ్ కమ్ అండ్ టేకెన్ ఓవర్ దిస్ ఎంపైర్ అని చెప్పొచ్చు. నేను రాలేదండి, మా ఫాదర్ నన్ను లాక్కొని తీసుకొచ్చారు. అట్లీస్ట్ తండ్రి మాటని మీరు కాదనైతే అనలేదు కదా, వచ్చి కూర్చున్నారు కదా ఆయన కూర్చోబెట్టిన స్థానంలో. సో ఇనిషియల్ గా మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అబ్దుల్ గారు? బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు లాగా నాన్నగారు చెప్పారండి. సేమ్ అండి, అవునా? మా ఫాదర్ బొమ్మరిల్లు ఫాదరే. ఇన్ఫాక్ట్ నేను మా బ్రదర్ మాట్లాడుకుంటాం సేమ్ థింగ్. సో ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు స్టార్ట్ బిజినెస్, ఐ am very sure all entrepreneurs whoever are there, who are watching
will definitely connect to this. Running a business, starting a business, running a business is a very big task. అంత ఈజీగా ఏది జరగదు. యూ హ్యావ్ టు హ్యావ్ స్లీప్లెస్ నైట్స్. అసలు నేను మీరు అవన్నీ గో త్రూ అయ్యారా? అసలు Despite of having your father beside you. my father has just given me the business and he has told us to run it. He is Bommarelli father, I told you కదా. ఆయన ఇచ్చేసారు చేతిలో, ఓకే యూ హ్యావ్ టు రన్ ఇట్. హీ ఈస్ వెరీ స్ట్రిక్ట్. యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ వే త్రూ ఇట్. నేను ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి హ్యాపీ దట్ ఐ హావ్ గివెన్ యూ సమ్ సెట్. ఇప్పుడు దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తావు, ఎలా నీది ఉంది దాంట్లో, హౌ డు యూ గో ఇన్ టు ద మార్కెట్, ఇట్ ఇస్ యువర్ టాలెంట్, యువర్ హెడేక్. రైట్. సో ఇట్ ఇస్ యువర్ చాయిస్ అని నా మీద వదిలేశారు. కానీ నెవర్ హి హస్ పుట్ ఇంటూ. ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? ఎవ్రీథింగ్ మేడం, ఎవ్రీథింగ్. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ అ ఛాలెంజ్. అండ్ దట్ డజంట్ మీన్ దట్ మీ దగ్గర స్టాఫ్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు, రన్నింగ్ ఉంది, అంతా ఉన్నా కానీ డే టు డే యుల్ హ్యావ్ ప్రాబ్లమ్. అంటే ఒక కామనర్ కి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, బేసిక్ గా ఒక గోల్డెన్ స్పూన్ తో మీకు బిజినెస్ ఇచ్చారు, మీకేం ఛాలెంజెస్ ఉంటాయి? నిజంగా మనసులో ఉన్న డౌట్ ఇది. ఓకే, సూపర్. ఐఎమ్ ఫార్చునేట్ దట్ డాడ్ హస్ గివెన్ మీ దిస్ పర్టికులర్ థింగ్. బట్ దీన్ని స్కేల్ అప్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేసామన్నమాట. టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు నాకు డైరెక్ట్లీ కనెక్టెడ్. లెట్ ఇట్ బి ఎనీ వన్. నాకు టీ తీసుకొచ్చే లేడీ రమా అని, రాజుగారు సిన్స్ ద టైమ్ ఆఫ్ ఇన్సెప్షన్. రాజు ఇస్ లైక్ విత్ us since a very long time. ఎగ్జాక్ట్లీ ఇనాగరేషన్ టైం నుంచి ఉన్నారు ఆయన. ఇనాగరేషన్ టైం తో ఉన్నాడు. హీ ఈస్ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్. సో అలాగా ఆబిద్ ని కలిసారు మీరు. ఆబిద్ హస్ బీన్ విత్ us since everyone. ఒక్కరని కాదు, యశ్వంత్ ని కలిసారు, చాలా మంది, నవీన్ అని ఉన్నారు, ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు. అండ్ దిస్ ఇస్ నాట్ వన్ మ్యాన్ షో బై ద వే. మేము అందరం టీమ్ లాగా చేస్తాం. వీఆర్ ఆల్ అ టీమ్ టుగెదర్, వీఆర్ పుల్లింగ్ దిస్ అప్. అండ్ సాథే సాత్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి అంత ఈజీ కాదు, వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ గోత్రూనే అవుతూ ఉంటారు. మేము అందరం కలిసికట్టుగా ప్రాబ్లమ్స్ పంచుకుంటాము, దాంతో వచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా పంచుకుంటాం. ఛాలెంజెస్ గురించి లేటెస్ట్ స్టార్ట్. వెరీ బేసిక్ ఛాలెంజ్ చెప్తాను చూడండి. స్టార్టింగ్ లో ఎప్పుడైతే బిజినెస్ తీసుకుంటామో ఆర్డర్స్ తీసుకుంటాం. సో ఒక 10 మందికి ఆర్డర్స్కి కొటేషన్ ఇచ్చాం. ఆ కొటేషన్ 10 పేపర్లు పెట్టుకునేవాళ్ళం. అది మెల్లమెల్లగా 10 కొటేషన్స్ నుంచి 100 కొటేషన్స్, 1000 కొటేషన్స్ అలా వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిస్ అయిపోతున్నాయి. సో పర్టికులర్ సిస్టమ్ లేదు. సో ఆ సిస్టమ్ డెవలప్ చేసామన్నమాట. సాఫ్ట్వేర్లో వీ వాంట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్. ఎలా అసలు ఆర్డర్ ఎలా రావాలి, ఎలా ప్రొడక్షన్లోకి వెళ్ళాలి, ఎలా ఫేజెస్ వైజ్ జరగాలి, ఎలా డిస్పాచ్ అవ్వాలి, అంతా స్ట్రీమ్ లైన్ ఉండాలన్నమాట ఒక ప్రాసెస్లో. సో దట్ ఇట్ సెల్ఫ్ టుక్ us maybe 3-4 years to streamline everything. మీరు ఇన్వెంటరీ చూసారు, మాది మా స్టోర్ చూసారు. గాయత్రి గారు హెడ్. yes గాయత్రి, షీ ఇస్ అ వెరీ స్వీట్ ఛాంప్. అసలు ఎంత స్వీట్ అంటే షీ హెస్ గాట్ నథింగ్ టు డూ ఎనీ ఎంప్లాయీ ఆఫ్ మైండ్, టు బి వెరీ ఫ్రాంక్. నాలాగే వాళ్ళకి టైంతో సంబంధం ఉండదు. దేర్ వర్క్ హ్యాస్ టు గెట్ ఫినిష్డ్. వాళ్ళ పని అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నారు అనుకోండి, నేనున్నా లేకపోయినా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అసలు నన్ను డిస్టర్బ్ చేయరు, నన్ను అడగరు. సరే ఇలా నేను ఉంటున్నాను కదా అని ఎప్పుడు నాకు ఫీలింగ్ వచ్చేటట్టు కూడా చేయరు అనమాట. సో ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐ హావ్ అ టీమ్ అండ్ దే రియలీ లవ్ మీ అలాట్. బికాజ్ ఐ హ్యాండ్ పిక్డ్ ఎవ్రీవన్. నేను ఒక్కొక్కరిని హ్యాండ్ పిక్ చేసుకున్నాను. యదా రాజా తదా ప్రజ అంతే. సో అట్లాంటి ఛాలెంజెస్ చూసారంటున్నారు. చాలా చాలా అండి అసలు. అండ్ బిజినెస్ ఎప్పుడు ఒకలా ఉండదు. స్టార్టింగ్ వెదర్ ఎనీ రియల్లీ ఫ్లాట్ టైమ్స్ ఆర్ మనకి బిజినెస్ అవసరమా, మనకి ఏదో చేస్తున్నాం మెనీ అండి, దేర్ వర్ సో మెనీ ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్. అదే చాలా ఉండింది, చాలా స్ట్రగుల్. అవసరమా నాకు అనిపించింది. ఆఫ్ కోర్స్ అందరికి అనిపిస్తుంది. ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరికీ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా నేను గివ్ అప్ చేసేస్తా అనుకునే మూమెంట్ ఏంటి అబ్దుల్ గారు? BHEL, యు మస్ట్ బి అవేర్ ఆఫ్ BHEL కదా. BHEL వాళ్ళు ఏదో ప్లాంట్ కడుతున్నారు, అది టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఇచ్చారు. సో ఆ టైంలో దిస్ ఇస్ వే బ్యాక్, దిస్ ఇస్ మేబీ 2016. సో ఆ టైంలో మాకు చాలా పెద్ద ఆర్డర్. ఆ టైంలో 800 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే మాకు చాలా పెద్దది అనమాట. సో 800 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే స్టీల్ కావాలి. ఫస్ట్ స్టీల్ కావాలంటే డబ్బు కావాలి. ఇప్పుడు అంత ప్రొడ్యూస్ చేయడానికి మాకు అంత చిన్న యూనిట్కి ఇంత పెద్ద ఆర్డర్ వచ్చేసినట్టు అయిపోయింది. అది డబ్బులు కావాలంటే ఎవరిని అడగాలి? డాడీని అడగాలి. నాకు అసలు ఎంత సిగ్గు చేయడంటే డాడీని వెళ్ళి, డాడీ నాకు ఇలా డబ్బులు కావాలి, ఇలా ఆర్డర్ వచ్చింది చేయడానికి అని కన్విన్స్ చేయటం కనుక నేను చాలా 2-3 డేస్ పడిందండి. నేను మెంటలీ రెడీ అయ్యి డాడీని వెళ్ళి డబ్బులు అడగడానికి, ఫండ్ తీసుకోవాలి, అడగాలా వద్దా అని ఫైనలీ ఏదో అడిగాను. దాని తర్వాత ఇంత కన్విన్స్ చేసుకొని నేను డాడీని కూడా కన్విన్స్ చేసి ఆ ఫండ్ తీసుకున్నాము, ఆర్డర్ పెట్టాము. హూమ్ వీ ఆర్డర్డ్, దట్ ఫెలో వాజ్ సమ్హౌ నాట్ ద జెన్యూన్ పర్సన్. ఇంత కష్టపడి నేను అడ్వాన్స్ డాడీ దగ్గర డబ్బులు తీసుకొని వాడికి డబ్బులు కొట్టిన తర్వాత ఈజ్ నాట్ పికింగ్ అప్ ద కాల్స్. అండ్ హీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఆఫీస్ వెన్ ఐ వెంట్ విజిటెడ్. ఎందుకంటే స్టీల్ కొంటే నేను ఎప్పుడైతే అసలు వెళ్ళట్లేదు.
మై టీమ్ ఇస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. ఆ టైం అయితే నేను వెళ్ళి చూసి చేశాను. దట్ ఫెలో వాడికి ఏ అవసరం పడిందో, వాట్ వాస్ బ్యాడ్ ఇన్ దిస్ థింగ్ ఐ డోంట్ రిమెంబర్, బట్ హీ యూజ్ దట్ ఆపర్చునిటీ, డబ్బులు తీసుకొని జంప్ అయిపోయాడు. అడగచ్చా ఎంత డబ్బులు? I don't exactly remember, but if I'm not wrong, it must be some 20 lakhs. మై గాడ్, వే Back దెన్. then, yeah. ఆలోచించండి. సో ఇట్ వాస్ వెరీ హారిబుల్. అసలు నేను మళ్ళీ డాడీని ఫేస్ చేయడానికి మొహం అంతా డాడీని ఫేస్ చేయాలి, క్లయింట్ ని ఫేస్ చేయాలి. దట్స్ మోర్ డాడీ అయితే స్టిల్ డాడీ కాళ్ళు పట్టుకోవచ్చు, క్లయింట్ కాళ్ళు పట్టుకో. అదే కదా, క్లయింట్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాలేదు. డాడీకి అయితే సారీ చెప్పేసి వచ్చి కాళ్ళు పట్టుకొని. సో ఏం చేశారు ఫైనల్లీ? అది చెప్పండి, టెన్షన్ పెరిగిపోతుంది అర్జెంట్ గా. We had tracked him down అండి. అమ్మయ్య. అసలు నాకేమైపోయిందంటే కొంచెం నా ఇది కూడా హర్ట్ అయిపోయింది. అంటే ఎంత నమ్మకం ద్రోహం చేస్తారా అంటే, బిజినెస్ చేయటం అనేది ఇంత వర్స్ట్ చీజ్ అసలు. ఐ హ్యావ్ టు ట్రాక్ హిమ్ డౌన్ అండ్ సమ్హౌ వి ట్రాక్ హిమ్ డౌన్. ట్రాక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ వేరే స్టోరీ ఉంటుంది కదా వాళ్ళది. ఎప్పుడు పట్టుబడిపోతే దొంగ ఏదో స్టోరీ చెప్తారు. సో అలా ఏదో స్టోరీ ట్రాక్ అయ్యే వరకు టెన్షన్ కదా. సో ఇట్లాంటివి చాలా చూసారు అయితే. అసలు ఎన్నో చూసామండి. సో వాట్ ఈస్ దెన్ యువర్ మోటివేషన్ ఫోర్స్ అండి? మళ్ళీ లేచి నిలబడాలి, నేను ఏదో ఒకటి సాధించాలి అన్న యునో ఆ ఫీలింగ్ లేకపోతే యూ కెనాట్ స్టాండ్ అప్ అగైన్ అండ్ గివ్ యువర్ బెస్ట్. సో వాట్ వేర్ దోస్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్? మేడం, టు బి వెరీ ఫ్రాంక్ దీప్తి గారు, ఐ విల్ టెల్ యూ, నా దగ్గర అప్పటికి కొంత వర్కర్స్ పెరిగారు, స్టాఫ్ కూడా పెరిగింది, అండ్ ఐ హ్యావ్ టు గివ్ దెమ్ సాలరీస్. సో ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు నాతో కనెక్ట్ ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ ఉన్నారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు. Everybody are indirectly or directly dependent on you. Yes. So imagine I give up. What will they do? అంటే అక్కడికి ఆగిపోద్ది కదా సైకిల్ అంతా. I thought no, this is not how we can give up. This is not the end of the story. There is something else written. Let's just fight for it. చూద్దాం ఎప్పటి వరకు అయితే మన లోపిక ఉంటే ఫైట్ చేద్దాము. అండ్ వీ విల్ మేక్ షూర్ అవర్ కాజ్ ఇస్ గుడ్, దట్ వాళ్ళకి ఏది ఆగకూడదు, సడన్ గా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇలా ప్రాబ్లంలో రాకూడదు నా వల్ల అని ఐ డిసైడెడ్. అండ్ దట్స్ హౌ ఐ మేడ్ ఎ డెసిషన్ దట్ ఐ షుడ్ ట్రాక్ దీస్ గైస్ డౌన్ and find it back. So the silent story behind your resilience is this. అరే వా, అద్భుతం అసలు. థ్యాంక్ యూ అండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ వాస్ ది ఇనిషియల్ టర్న్ ఓవర్ దోస్ డేస్, అండ్ ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది ఇఫ్ ఐ కెన్ ఆస్క్? స్టార్టింగ్ లో మేడం, మనం when we started we were doing somewhere around 10-15 units per day. ఇప్పుడు comfortably we are doing 150-200 units per day. వండర్ఫుల్ అసలు. So that is initially. అండ్ కమింగ్ టు గ్లోబల్ ప్లాన్ కి ముందు పాన్ ఇండియా ప్లాన్ చెప్తాను. వాట్ వీఆర్ డిసైడెడ్ ఇస్, మాకు చాలా ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీ వల్ల ఎంత అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, అలా చాలా మంది ఇలా చేస్తున్న వాళ్ళ వల్ల అవేర్నెస్ క్రియేట్ అవుతూనే ఉంటుంది వరల్డ్ లో, ఇండియాలో కూడా క్రియేట్ అవుతుంటుంది అలాగే. సో చాలా మంది ఇప్పుడు తెలిసిన వాళ్ళ గురించి, ఎవరికైతే దీని గురించి తెలుస్తుందో, దే ఆర్ కాంటాక్టింగ్ అస్ సేయింగ్ దట్ మాకు డిస్ట్రిబ్యూషన్ చెప్పివ్వండి, డీలర్షిప్ ఇవ్వండి, మేము మార్కెట్ చేస్తాము, ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్, అంటే వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి కదా, దే విల్ ఆల్సో మేక్ మనీ ఇన్ ద ప్రాసెస్. సో అలా అడుగుతున్నారు. సో వీఆర్ స్టిల్ ప్లానింగ్. We're still planning, and what we have decided is by the end of next financial year, we are thinking of having an all India distribution chain, so that మా distributors కూడా మా ఫ్యామిలీ లాగండి. మళ్ళీ వీళ్ళు distributors అంటే బయట కాదు, distributors కూడా మా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ, మా యాక్సెస్ ఫ్యామిలీలోనే ఒక గ్రూప్, మేము మా గ్యాదరింగ్స్ కి పిలుస్తాం, అంతా చేస్తాము. వాళ్ళ త్రూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి బేసికలీ ఇండియా మొత్తంలో డోర్ అంటే యాక్సెస్ డోర్ అది జరగాలి. అద్భుతం అసలు. సో ప్రతి ఇంట్లో యాక్సెస్ డోర్స్ తో యాక్సెసిబిలిటీ ఉండాలని, ఫైనల్లీ మీరు సక్సెస్ కి చాలా యాక్సెసిబుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వండర్ఫుల్ అండి మీ జర్నీ అండ్ ద వే యు ఆర్ బిల్డింగ్ అప్ యువర్ టీమ్, యువర్ అటాచ్మెంట్ విత్ ద టీమ్ అండ్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ యువర్ వర్క్ విత్ యువర్ ఫ్యూచర్ విజన్ అండ్ ప్లాన్స్ ఆర్ ట్రూలీ ఇంప్రెసివ్. మోర్ పవర్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తెలిసి యాక్సెస్ డోర్స్ అండ్ విండోస్, మెటల్ డోర్స్ అండ్ విండోస్ కి సంబంధించి ఈ మొత్తం స్టోరీలో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. సో ఇంకా ఏదైనా ఒక చిన్న మీమాంస్ ఉంటే వుడెన్ డోర్స్కి వెళ్ళాలా లేకపోతే మెటల్ డోర్స్, స్టీల్ డోర్స్కి వెళ్ళాలా అన్న ఆలోచన, ఆ డౌట్ను అయితే మొత్తం క్లియర్ ఆఫ్ అయిపోయింది అని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ ఆల్వేస్ కమ్ టు దేర్ ప్లేస్ అండ్ విజిట్ దేర్ స్టోర్స్, టాక్ టు దేర్ పీపుల్, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ జస్ట్ క్లియర్ దెమ్ ఆఫ్. బట్ ఒక్కటైతే చెప్పచ్చు, వెదర్ కండిషన్స్కి ఇర్రెస్పెక్టివ్గా అండ్ అలాగే మనకి టర్మైట్స్తో కానీ లేకపోతే సెక్యూరిటీ వైజ్ కానీ సేఫ్టీ వైజ్ కానీ ఎలా చూసుకున్నా సరే స్టీల్ డోర్స్, మెటల్ డోర్స్ ఆర్ వెరీ సేఫ్ అని మాత్రం నాకు అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో సీ యూ ఆల్సో.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.